आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम् कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् వాల్మీకి రామాయణంలోని యుద్ధకాండలోని 47వ సర్గలో ఉన్నాం. ప్రతి ప్రవిష్టే లంకాం తు కృతార్థే రావణాత్మజే రాఘవం పరివార్యార్థ రరక్షుర్వానరర్షభా హనుమాన్ అంగదో నీలసుషేణ కుముదో నలహగజో గవాక్షో గవయశరభో గంధమాదన జాంబవాన్ వృషభస్కంధో రంభశతవలిః పృథుః వ్యూఢానీకాశ్చ యత్తాశ్చ ద్రుమాన్ ఆదాయ సర్వతః వీక్షమాణా దిశः సర్వాः తిర్యగూర్ధ్వం చ వానరాः తృణేష్వపి చ చేష్టస్సు రాక్షసా ఇతి మేనిరే. ఇంద్రజిత్తు చాలా గొప్ప పని చేశాడని చెప్పుకుంటూ లంకకు వెళ్ళాడు. ఈ లోపల పాపం వానర ప్రముఖులందరూ శ్రీరాముడి చుట్టూ చేరి స్వామివారి రక్షణలో నిమగ్నులైనారు. హనుమంతుడు, అంగదుడు, నీలుడు, సుషేనుడు, కుముదుడు, నలుడు, గజుడు, గవాక్షుడు, గవయుడు, శరభుడు, గంధమాదనుడు, జాంబవంతుడు, వృషభుడు, స్కంధుడు, రంభుడు, శతవలి, పృథువు ఇలాంటి వాళ్ళందరూ. తర్వాత ఏం చేయాలి మనం అని ఆలోచించడం మొదలుపెట్టారు. రకరకాల వృక్షాలను చేతిలో పట్టుకున్నారు డిఫెన్స్ కోసం. ఊర్ధ్వ అధోభాగముల యందును అన్ని వైపులను రాక్షసుల కదలికలను గమనించుటకై అలా చూస్తూ ఉండిపోయారు. ఒక గడ్డి పరక కదిలినా కూడా రాక్షసులే అనుకుంటూ వాళ్ళు జాగ్రత్తగా ఉన్నారు. రావణశ్చాపి సంహృష్టో విసృజ్యేంద్రజితం సుతం ఆజుభావ తత సీతా రక్షిణీ రాక్షసీస్తథా రాక్షస్య త్రిజటాచైవ శాసనాత్ సముపస్థితాః తా ఉవాచ తతో హృష్టో రాక్షసీ రాక్షసాధిపః హతావింద్రజితాఖ్యాతవైదేహ్యా రామలక్ష్మణౌ పుష్పకం చ సమారోప్య దర్శయధ్వం హతౌ రణే యదాశ్రయాదవష్టబ్ధా నేయం మాం ఉపతిష్ఠతి సోస్యా భర్తా సహ భ్రాత్రా నిరస్తో రణమూర్ధని నిర్విశంకా నిరుద్విగ్నా నిరపేక్షా చ మైథిలీ మాముపస్థాస్యతే సీతా సర్వాభరణభూషిత అద్య కాలవశం ప్రాప్తం రణే రామం సలక్ష్మణం నవేక్ష్య వినివృత్తాశ్చాన్యాం గతిమపశ్యతి నిరపేక్షా విశాలాక్షి మా ఉపస్థాస్యతే స్వయం. ఇకపోతే రావణాసురుడు ఎంతో సంతోషించాడు. వాడి వ్యూహం చూడండి. వెంటనే సీతాదేవిని రక్షించుచున్న రాక్షస స్త్రీలను పిలిపించాడు. ఈ త్రిజట వీళ్ళందరూ అక్కడికి చేరారు. వాళ్ళతో ఏమన్నాడంటే, మీకు సంగతి చెప్తాను వినండి అన్నాడు. అదేమిటి అంటే, రామలక్ష్మణులు ఇంద్రజిత్తు చేతిలో హతులైనారని సీతాదేవి చెప్పండి. ఆమెను పుష్పక విమానంపై చేర్చి ఆమెకు యుద్ధరంగమున పడియున్న రామలక్ష్మణులను చూపించండి. ఆవిడ ఆ రాముడు వచ్చి ఏదో ఉద్ధరిస్తాడని చెప్పుకుంటూ నన్ను తిరస్కరిస్తూ వచ్చింది ఇప్పటి వరకు. వెంటనే శోకించుటమా అని రాముడి మీద ఆశ వదులుకొని సర్వాలంకార భూషితయ్యి నన్ను చేరగలదు అంటాడు. ఏమండి, అంత తేలిగ్గా ఉన్నారా అండి? సూర్యుడికి సూర్యుడి తేజస్సుకి ఎలాగైతే భేదం లేదో శ్రీరాముడికి నాకు భేదం లేదని చెప్పిన మహా ఇల్లాలు ఈ మూర్ఖుడు అలా చూపించగానే వెంటనే సర్వాలంకార భూషితయ్యే వాడిని చేరుతుంది అనుకుంటున్నాడు. అంటే ఏంటంటే సమస్య, మనం చాలా తెలివిగల వాళ్ళం. మనం ఏ పని చేసినా మనకి ఎదురు లేదు అనుకోవడం, దాన్ని మించిన మూర్ఖత్వం లేదు. మొదటి విషయం అది. మనం ఎంత, మన తెలివితేటలు ఎంత. అవతల పక్క సరైన మాట అంత
బలమైన మాట చెప్పినా కూడా వీడు ఈ పన్నాగాలు పన్నుతూనే ఉన్నాడు చివరి శ్వాస వరకు. అంటే ఏంటంటే, ఎవరి బుద్ధి ఎటువైపు ఉంటుందో అది అటువైపే ఉంటుంది, అలాగే పోతూ ఉంటుంది, కానీ దాన్ని ఎవడు బాగు చేయలేడు. రాక్షస స్త్రీలు, ఆవిడ చుట్టూతా ఉన్న రాక్షస స్త్రీలలో ఉన్న మామూలు ఇంగిత జ్ఞానంలో 10% కూడా ఈయన దగ్గర కనిపించట్లా. నేడు రామలక్ష్మణులు కాలధర్మం చెందినారనియే భావించును. అందువలన ఆమె శ్రీరామునిపై ఆశలు వదులుకొనును. ఇక గత్యంతరం లేక అతనిపై గల అపేక్షలు మాని ఆ విశాలాక్షి స్వయంగా నన్ను చేరుతుంది అంటున్నాడు. స్వయంగా చేరుతుందట ఆవిడ. తస్య తద్వచనం శ్రుత్వా రావణస్య దురాత్మః రాక్షస్తాస్తథేత్యుక్త్వా జగ్ముర్వై యత్ర పుష్పకం తతః పుష్పకమాదాయ రాక్షస్యో రావణాజ్ఞయా అశోకవనికాస్థాం తాం మైథిలీం సముపానయన్ తామాదాయ తు రాక్షస్యో భర్తృశోకపరాజితాం సీతాం ఆరోపయామాసు విమానం పుష్పకం తదా. దురాత్ముడైన ఆ రావణుని మాటలను వినిన పిమ్మట ఆ రాక్షస స్త్రీలందరూ అట్లేయని పలికి పుష్పక విమానం కడకు చేరారు. సీతమ్మ వారి దగ్గరికి పుష్పక విమానం తీసుకెళ్లారు వాళ్ళు. ఆవిడ పాపం బాధల్లో కూర్చుని ఉండగా ఆవిడ్ని పుష్పక విమానం మీదకి తీసుకుని వెళ్ళారు. తత పుష్పకమారోప్య సీతాం త్రిజటయా సహ జగ్ముర్దర్శయితుం తస్యై రాక్షస్యో రామలక్ష్మణౌ. ఆ యుద్ధ భూమి వైపు తీసుకువెళ్లారు పుష్పక విమానాన్ని. రావణోకారయల్లంకాం పతాకాధ్వజమాలినీం ప్రాఘోషయత హృష్టశ్చ లంకాయాం రాక్షసేశ్వరః రాఘవో లక్ష్మణశ్చైవ హతా వింద్రజితారణే. ఈ లోపల చూడండి, ఈ రావణాసురుడు రామలక్ష్మణుల పని అయిపోయిందని చెప్పేసి లంకయంతా చాటింపు చాటించాడు, దండోరా వేయించాడు వాడు. విమానేనాపి సీతాతు గత్వా త్రిజటయా సహా, త్రిజటతో వెళ్ళి ఆ పుష్పక విమానం బయలుదేరింది. దదర్శ వానరాణాం తు సర్వం సైన్యం నిపాతితం ప్రహృష్ట మనసశ్చాపి దదర్శ పిశితాశనాన్ వానరాశ్చాపి దుఃఖార్తాన్ రామలక్ష్మణ పార్శ్వతః తతః సీతా దదర్శోభౌ శయానౌ శరతల్పయోః లక్ష్మణం చాపి రామం చ విసంజ్ఞౌ శరపీడితౌ. విధ్వస్త కవచౌ వీరౌ విప్రవిద్ధ శరాసనౌ సాయకైశ్చిన్న సర్వాంగౌ శరస్తంభమయౌ క్షితౌ. సీతాదేవి సంతోషంతో పొంగిపోతున్న రాక్షసుల్ని చూసింది. రామలక్ష్మణుల పక్కన బాధలో కూర్చున్న ఆ వానర వీరులను చూసింది. ఆ తరువాత స్పృహ తప్పి కథన రంగమున పడియున్న రామలక్ష్మణులు ఇద్దరినీ చూసింది. ఆ కవచములు బద్దలై ఉన్నాయి, ధనుర్బాణాలు వేరువేరుగా పడిపోయి ఉన్నాయి, అవయవములు పూర్తిగా గాయపడి ఉన్నాయి. నేలపై పడిపోయి ఉన్న రామలక్ష్మణులను చూసింది ఆవిడ. తౌ దృష్ట్వా భ్రాతరౌ తత్ర వీరౌ సా పురుషర్షభౌ శయానౌ పుండరీకాక్షౌ కుమారావివ పావకీ శరతల్పగతౌ వీరౌ తథా భూతౌ నరర్షభౌ దుఃఖార్తా సుభృశం సీతా సుచిరం విలలాపః భర్తారం అనవద్యాంగీ లక్ష్మణం చాసితే క్షణా ప్రేక్ష్య పాంసుషు వేష్టంతౌ రురోధ జనకాత్మజా సా బాష్పశోకాభిహతా సమీక్షతౌ భ్రాతరౌ దేవసమప్రభావౌ వితర్కయంతి నిధనం తయోః సా దుఃఖాన్వితా వాక్యమిదం జగాద. ఆ విధంగా అస్త్రబంధితులై ఉన్న నరవరులను చూసి సీతాదేవి దుఃఖార్తయ్యి ఎంతలో విలపించడం మొదలుపెట్టింది. దేవతల వలె ప్రతిభామూర్తులైన సోదరులను గాంచి కన్నీరు మున్నీరుగా విలపించింది. వారు మరణించి ఉండవచ్చునని తలంచి ఆమె దుఃఖమగ్నయ్యే ఇలా అన్నది. ఇత్యాశ్రీ శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే యుద్ధకాండే 47 సర్గః. సీత కష్టాలు సీతవి అంటారు. ఎక్కడన్నా ఇలాంటి జరుగుతుందా అండి? ఎన్ని ఇబ్బందులు పెట్టాడండి, ఒకటా రెండా? పుష్పక విమానం మీద ఆవిడని తీసుకువెళ్ళి వాళ్ళని చూపించడం ఏమిటండి? ఆ మహాతల్లి పాపం ఎంత సహనశీలురాలంటే
అలా చూసి ఇంకా ఎందుకు బ్రతికున్నానా అని అనుకుంటారే కానీ ఆడవాళ్ళు పాపం. భర్తారం నిహతం దృష్ట్వా లక్ష్మణం చ మహాబలం విలలాప భృశం సీతా కరుణం శోకకర్షిత. దీనంగా బాధలో ఒక్కసారి తన గతాన్ని గుర్తుకు తెచ్చుకున్నది ఆవిడ. గుచుర్లక్షణినో ఏ మాం పుత్రిణ్య విధవేతి చ తేజ్య సర్వే హతే రామే జ్ఞానినో నృతవాదినః యజ్వనో మహిషీం ఏ మాం ఊచుః పత్నీం చ సత్రిణః తేజ్య సర్వే హతే రామే జ్ఞానినో నృతవాదినః ఊచుః సంశ్రవణే ఏ మాం ద్విజాః కార్తాంతికా శుభాం తేజ్య సర్వే హతే రామే జ్ఞానినో నృతవాదినః వీర పార్థివ పత్నీ త్వం ఏ ధన్యేతి చ మాం విదుః తేజ్య సర్వే హతే రామే జ్ఞానినో నృతవాదినః. ఏంటండి ఇది? సాముద్రిక శాస్త్రజ్ఞులు నా హస్తరేఖలను గమనించి ఈమె సంతానవతి అయి దీర్ఘ సుమంగళిగా వర్ధిల్లును అని పలికారే. వాళ్ళ మాటలన్నీ ఏమైనట్టు? అశ్వమేధాది యజ్ఞ యాగముల నర్చడి మహాపురుషునకు ఈమె ధర్మపత్ని అయి ఆ మహారాజునకు పట్టమహిషి కాగలదని చెప్పారే. శ్రీరాముడు నేడు ఇట్లు హతుడొకటచే వారి మాటలు అసత్యములైపోయావి కదా. జ్యోతిష పండితులు నేను వినుచుండగా మా తల్లిదండ్రుల సమక్షమున ఈమె నిత్య సౌభాగ్యవతి అగును అని పలికారు. ఇవన్నీ అబద్ధాలా? దైవజ్ఞులమ్మా, నీవు ధన్యాత్మురాలవు, పరాక్రమశాలియగు మహారాజునకు అర్ధాంగివి కాగలవు అని నాతో పలికారే. ఈ మాటలన్నీ అసత్యములేనా అనుకున్నదట పాపం. ఇమాని ఖలు పద్మాని పాదయోర్యః కిల స్త్రియః ఆధిరాజ్యేభిషించంతే నరేంద్ర హి పతిభిః సహ వైధవ్యం యాంతి జైర్నార్యో లక్షణైర్భాగ్యదుర్లభః నాత్మనస్తాని పశ్యామి పశ్యంతి హత లక్ష్మణ. పాదములయందు పద్మరేఖలు గల స్త్రీలు మహారాజులకు పత్నులై వారితో గూడి రాజ్య పట్టాభిషేక వైభవములను పొందుతారని శాస్త్రజ్ఞులు తెలిపారు. ఏ అవలక్షణాల వలన స్త్రీలకి వైధవ్యం ప్రాప్తిస్తుందో ఆ అవలక్షణాలలో ఏ ఒక్కటి లేదని తెలిపారు కదా అని బాధపడింది ఆవిడ. సత్యనామాని పద్మాని స్త్రీణాం ఉక్తాని లక్షణైః తాన్యజ్య నిహతే రామే వితథాని భవంతి మే. స్త్రీల యొక్క అరచేతులలోను అరికాళ్లయందును ఇట్టి పద్మాది రేఖలు ఉన్నచో వారికి సర్వశుభములను చేకూరును. ఈ శాస్త్రవచనములు అమోఘములు, ఎన్నటికి వీటికి తిరుగుండదని కూడా చెప్పారు శాస్త్రజ్ఞులు ఆ రోజు. ఏమిటి మరిది? కేశా సూక్ష్మా సమా నీలా భ్రువౌ చా సంగతే మమ వృత్తే చారోమశే జంఘే దంతాశ్చా విరళా మమ. సూక్ష్మంగా ఉంటాయి నా కేశములు, కనుబొమ్మలు విడివిడిగా స్పష్టంగా ఉంటాయి, పలువరుసలు సందులు లేక చక్కగా ఉంటాయి. నేత్రముల పైభాగములు నేత్రములు, చేతులు, పాదములు, చీలమండలు, ఉరువులు సమప్రమాణములో పుష్టిగా ఉంటాయి. శంఖే నేత్రే కరౌ పాదౌ గుల్ఫా ఊరూ చమే తితౌ చితౌ అనువృత్తనఖా స్నిగ్ధాః సమాశ్చాంగుళయో మమ స్తనౌ చ విరళౌ పీనౌ మమేవౌ మగ్న చూచుకౌ భగ్నాతోత్సంగినీ నాభి పార్శ్వో రస్కాశ్చ మే చితాః మమ వర్ణో మణినిభో మృదూన్యంగరుహాణి చ ప్రతిష్ఠితాం ద్వాదశభి మూముచుః మామూచుః శుభలక్షణాం. అన్ని అవయవములు కూడా సాముద్రిక శాస్త్రం ప్రకారం శుభ లక్షణములు చెప్పేటివిగా ఉంటాయి. ఎటువంటి సమస్య లేని శరీర సౌష్ఠవం కలదానిని నేను. సమగ్రయవమచ్ఛిద్రం పాణిపాదం చ వర్ణవత్ మందస్మితేచ్చేవ చ మాం కన్యా లక్షణినో ద్విజాః ఆధిరాజ్యేభిషేకో మే బ్రాహ్మణై పతినా సహ కృతాంతకుశలైరుక్తం తత్సర్వం వితధీకృతం. నా చేతులు కాళ్ళు ఎవలవలే ఎర్రగను కాంతియుక్తముగను సమముగను ఉన్నాయి. వాటి వేళ్ల సందులు లేకుండా ఆనుకొని ఉన్నాయి.
నా చిరునవ్వును ఇతర లక్షణములను జూచి దైవజ్ఞులైన బ్రాహ్మణోత్తములు ఈ కన్య పతిని గూడి పట్టాభిషిక్తురాలగును అని పేర్కొన్నారే. ఆ మాటలన్నీ నీటి మూటలేనా అనుకున్నది పాపం. శోధయిత్వా జనస్థానం ప్రవృత్తిముపలభ్య చ తీత్వా సాగరమక్షోభ్యం భ్రాతరౌ గోష్పదే హతౌ నను వారుణమాగ్నేయం ఐంద్రం వాయవ్యమేవ చ అస్త్రం బ్రహ్మశిరశ్చైవ రాఘవో ప్రత్యపద్యతాం అదృశ్యపానేన రణే మాయయా వాసవోపమౌ మమ నాథావనాథాయా నిహతౌ రామలక్ష్మణౌ నహి దృష్టిపథం ప్రాప్య రాఘవస్య రణే రిపుః జీవన్ ప్రతినివర్తేత యద్యపి స్యాన్ మనోజవః న కాలస్యాదిభారోస్తి కృతాంతశ్చ సుదుర్జయః యత్ర రామः సఖ భ్రాత్రా శైతే యుధి నిపాతితః. పాపం ఈ ఇద్దరు అన్నదమ్ములు నా కోసం దండకారణ్యమంతా వెతికి సముద్రాన్ని దాటి ఇక్కడికి వచ్చారు. గోష్పాదమంతా ఈ రాక్షస సైన్యము చేతిలో నిహతులయ్యారా. ఈ రఘువీరులు వారుణము, ఆగ్నేయము, ఐంద్రము, వాయవ్యము, బ్రహ్మశిరము మొదలుగు అమోఘాస్త్రములను ప్రయోగింపగల సమర్థులు గదా. వాటిని ఈ రాక్షసులపై ఎందులకు ప్రయోగింపలేదు? మీరు జాగ్రత్తగా గమనించండి. అది వరకు మాయతో శ్రీరాముడి శిరస్సును, ధనుస్సును ఇవన్నీ తీసుకువెళ్ళి చూపించాడు రావణాసురుడు అశోకవనంలోకి వెళ్ళి. అప్పుడు కూడా ఆవిడ ముందర చాలా విలపించి శోకంలోకి వెళ్ళిపోయి ఆ తర్వాత మెల్లగా మెల్లగా ఆలోచిస్తూ వచ్చింది. అంటే ఆవిడ లక్షణాన్ని ఎప్పుడైనా ఉల్లంఘిస్తూ మహర్షి వ్రాయలేదు. మీరు అయోధ్యకాండ నుంచి తీసుకుని చూడండి. సీతమ్మ వారి లక్షణాల యొక్క చిత్రీకరణలో ఇన్కన్సిస్టెన్సీ ఎక్కడ ఉండదు. ఆ మాటకొస్తే వాల్మీకి రామాయణంలో ఏ పాత్ర యొక్క వ్యవహారంలోనూ ఇన్కన్సిస్టెన్సీ ఎక్కడా ఉండదు. వాళ్ళు గతంలో ఒక సంఘటన, ఒక సందర్భంలో ఎలా ప్రవర్తించారో సర్వత్రా అలాగే ఉంటుంది. ఇక్కడ కూడా ముందర అమితమైన శోకంలోకి వెళ్ళిపోయి స్త్రీలు సహజంగా గతంలోనివి, గత స్మృతులను వెనక్కి తెచ్చుకుంటూ ఎలా అయితే బాధపడతారో, ఆ రోజు ఆయన చెప్పింది తప్పు కదా, తప్పు అయిపోయిందా, ఈయన చెప్పింది తప్పు అయిపోయిందా, ఏమిటి నేను చేసిన తప్పేమిటి అన్నట్టుగా పాపం అలా అన్నీ తలుచుకుంటూ వస్తూ చివరకు కొద్దిగా ఆ ఆలోచనల్లోంచే బయటికి వచ్చి స్టెబిలైజ్ అయ్యి ఈ ఇద్దరు రాజకుమారులు బ్రహ్మాండమైన అస్త్రవిద్యా సంపన్నులు గదా, అవేమి వీళ్ళ మీద ప్రయోగించలేదా అని ఒక్కసారి ఆలోచించింది ఆవిడ. రక్షణకరవై పరుల పంచన పడి ఉన్న నాకు ఈ రామలక్ష్మణులు సర్వరక్షకులు. వీరు పరాక్రమమున ఇంద్రుని అంతటి వారు. అట్టి వీరిని ఇంద్రజిత్తు రణరంగమున అదృశ్యుడుగా నుండి తన మాయాశక్తిచే నిహతులను గావించెను. యుద్ధభూమియందు పోరాడుటకై వచ్చిన శత్రువు ఎంత వేగము గలవాడైనప్పటికీ శ్రీరాముని కంటబడినచో అతడు ప్రాణాలతో తిరిగి వెళ్ళడు గదా. కాలమునకు అసాధ్యమైనది ఏదియును లేదు. దాని ముందు ఎంతటి వారును తల వంచవలసినదే. కావున రామలక్ష్మణులు సమరభూమియందు ఇట్లు పడియుండుట ఆ విధి నిర్ణయం గదా అనుకుందిట. నా శోచామి తథా రామం లక్ష్మణం చ మహాబలం నాత్మానం జననీం వాపి యథా శ్వశ్రూం తపస్వినీం సాను చింతయతే నిత్యం సమాప్త వ్రతమాగతం కదా ద్రక్ష్యామి సీతాం చ లక్ష్మణం చ సరాఘవం. మిగుల బలశాలి అయిన లక్ష్మణుని కొరకు గాని, గొప్ప పరాక్రమవంతుడు నా పతిదేవుడు అయిన రామచంద్ర ప్రభువు కొరకు గాని, నా కొరకు గాని, కడకు నన్ను గన్న తల్లి కొరకు గాని నేను చింతించుటలేదు అన్నది. భారతదేశంలో ఒక ఆడపిల్లగా పుట్టిన పుణ్యానికి నోచుకున్నందుకు
ఒక్కసారి ఈ శ్లోకాన్ని మరల వినండి, నేను మరల చదువుతాను. నా శోచామి తథా రామం లక్ష్మణం చ మహాబలం నాత్మానం జననీం వాపి యథా శ్వశ్రూం తపస్వినీం. కొడుకుల్ని కన్న తల్లులైనా, కూతుళ్ళని కన్న తల్లులైనా, కోడళ్ళని ఇంటికి తెచ్చుకున్న అత్తలైనా, అత్తారింటికి వెళ్ళిన అమ్మాయిలైనా, మరోసారి చదువుతాను ఈ శ్లోకం, ఒక్కసారి వినండి. నా శోచామి తథా రామం లక్ష్మణం చ మహాబలం నాత్మానం జననీం వాపి యథా శ్వశ్రూం తపస్వినీం సాను చింతయతే నిత్యం సమాప్త వ్రతమాగతం కదా ద్రక్ష్యామి సీతాం చ లక్ష్మణం చ స రాఘవం. మిగుల బలశాలి అయిన లక్ష్మణుని కొరకు గాని, గొప్ప పరాక్రమవంతుడు నా పతిదేవుడు అయిన రామచంద్ర ప్రభువు కొరకు గాని, నా కొరకు గాని, కడకు నన్ను గన్న తల్లి కొరకు గాని నేను చింతించుట లేదు. కానీ మహాతపస్విని మా అత్తగారైన కౌసల్యాదేవి ఇందులకు ఎంతగా దురపిల్లునో అనునది ఏ నా చింత అన్నదండి జానకీదేవి. వనవాస దీక్షను ముగించుకొని నా చిన్నారి రాముడు సీతాలక్ష్మణులతో కూడి ఎప్పుడు తిరిగి వచ్చునో గదా, వారిని ఎప్పుడు చూడగలనో గదా అని ఆ తల్లి నిత్యము ఎంతగా చింతించుచుండునో ఏమో. ఎక్కడన్నా నేను నలుగురి ఉదాహరణ తీసుకున్నాను. కొడుకుల్ని కన్న తల్లులు, కూతుళ్ళని కన్న తల్లులు, కోడళ్ళని తెచ్చుకున్న అత్తలు, అత్తారింటికి వెళ్ళిన అమ్మాయిలు, ఇల్లాళ్ళు. ఎందుకు నలుగురు ఉదాహరణ చెప్తున్నాను అంటే, అంత దారుణమైన పరిస్థితిలో నిలబడి శోకిస్తూ ఒక కోడలు, అయ్యో ఇల్లాలు మహా తపస్విని అయిన నా అత్తగారి సంగతి నేను ఆలోచిస్తున్నాను, ఇంకెవరి గురించి ఆలోచించటం లేదు అని చెప్పింది అంటే ఆ ఇల్లాలు ఎంత గొప్పది, ఆ అత్తగారు ఎంత గొప్పది. ఉన్నారా వాళ్ళు ఇవాళ? ఎందుకు లేరు? ఎందుకు లేరు? ఎందుకు ఉండరు? ఎందుకు ఉండలేరు అలాగా? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు పదే పదే వివరిస్తున్నానంటే ఈ పాయింట్, అత్తగారు కోడల్ని తన బిడ్డగా, ఇఫ్ షీ కెనాట్ ఓన్ హర్, ఇలాంటి మాట వస్తుందా? కూతురు కనిపిస్తే కోడలు కనిపించడానికి వీలు లేదు అనే అత్తలు ఎంతమంది అండి? ఇప్పుడు నేను చెప్తున్న పలుకులు వింటున్న వాళ్ళు ఎంతమంది? కూతురు కోడలు వాళ్ళిద్దరూ పక్క పక్కన కూర్చుంటే వీళ్ళు చూడలేరు, వాళ్ళిద్దరూ పక్క పక్కన కూర్చుంటే వీళ్ళకి సమస్య వచ్చేస్తుంది. ఒక చోట ముగ్గురు అప్పచెల్లెళ్ళు చేరితే అక్కడ వదిన వస్తే గనక ముగ్గురు లేచి అటు ఇటు వెళ్ళిపోతారు. లేదు నీకు ఏం కావాలని అడుగుతారు. ఒక్కోసారి చోట అది కూడా అడగరు, కూర్చోమని అనరు. ఇలా రా కూర్చో, రహస్యాలు మనలో ఏముంటాయి అని ఒక్క మాట ఏమన్నా అంటున్నారు ఎవరన్నా? ఎందుకండి రామాయణం? ఎన్ని సంసారాలు చిన్నాభిన్నమైపోతున్నాయి ఇటువంటి అప్రోచ్ వల్ల. ఒక్కసారి ఆలోచించండి. పరదేవయమానాం తాం రాక్షసీ త్యజటా బ్రవీత్ మా విషాదం కృథాదేవి భర్తాయం తవ జీవతి కారణాని చ వక్ష్యామి మహాంతి సదృశాని చ
యథేమౌ జీవతో దేవి భ్రాతరౌ రామలక్ష్మణౌ. ఇలా పరితపిస్తున్న సీతాదేవితో త్రిజట అనే రాక్షసి ఓ విధంగా చెప్పింది. ఏమంది అంటే, దేవి నీవు దుఃఖింపవలసిన పని లేదు అన్నది. చాలా ఆశ్చర్యం అండి. ఆయువు పట్టు ఈ సర్గ యావత్తు మీ స్వభావం ఎటువంటిది, మీ నైజం ఎటువంటిది, మీ మంచితనం ఎటువంటిది, మీ బంధుత్వం ఎటువంటిది, మీ పాతివ్రత్య ధర్మం ఎటువంటిది అనేది మహర్షి ఒక చక్కని క్రమంలో చూపించి ఆవిడ చేత కొన్ని మాటలు, ఆవిడ చెప్పిన మాటలు కొన్ని మనకి వినిపించి, ఆ తరువాత ఆవిడకి ఒక మంచి శుభవార్త త్రిజట అనే రాక్షసి చెప్పడం గురించి చెప్పాడు. చూడండి, ఆ క్రమాన్ని గుర్తించండి. దేవి నీవు దుఃఖింపవలసిన పని లేదు, నీ భర్త జీవించి ఉన్నాడు అమ్మా, రామలక్ష్మణులు ఇద్దరును సజీవులై ఉన్నారు అనుటకు తగినన్ని ప్రబల కారణములు గలవు, నేను వివరిస్తాను విను అన్నది ఆవిడ. ఇక్కడ ది స్టైల్ ఆఫ్ రైటింగ్ సీక్వెన్స్ చూడండి. స్టార్టింగ్లో ఆవిడ జానకీదేవి బాల్యం నుంచి ఇప్పటి వరకు ఆవిడ ఏవేవైతే శాస్త్రజ్ఞులు పేర్కొన్నారో, హస్త సాముద్రిక శాస్త్రజ్ఞులు ఏం చెప్పారో, ఇలాంటివన్నీ ఉదహరిస్తూ వస్తూ రామలక్ష్మణుల శక్తి సామర్థ్యాలను గుర్తు తెచ్చుకుని చివరగా కౌసల్యాదేవిని తలుచుకుంది. ఆవిడ మహా తపస్విని అని చెప్పింది ఆవిడ. అలా అనుకున్న తరువాత యథా శ్వశ్రూం తపస్వినీం అన్నది ఆవిడ అత్తగారిని. సరే, నా సంగతి వదిలిపెట్టేయండి, మా అత్తగారు మహా ఇల్లాలు కదా, మహాతపస్విని కదా, నా చిన్నారి రాముడు ఎప్పుడు వెనక్కి రావాలో, ఎప్పుడు వస్తాడో అని వేచి ఉంటుంది కదా అన్నది ఆవిడ. అంత అంత పెద్ద ఆవిడ గురించి ఆవిడ తలచుకున్న తరువాత త్రిజట ఈ విషయం చెబుతోంది. ఈ సీక్వెన్స్ని గమనించండి. సుఖదుఖాలు అందరికీ వస్తాయి. కొంతమంది అనొచ్చు, నాకు జీవితం అంతా దుఃఖమేనండి, సుఖం ఎక్కడ చూశాను అనొచ్చు. కానీ మీరు ఏ క్రమంలో మీరు బాధపడతారో అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. అదేమిటండి బాధపడేటప్పుడు క్రమం ఏమిటి, ఇందులో దాంట్లో సీక్వెన్స్ ఏమిటి, ఇది ఏమన్నా ప్యాకార్డ్ అని అడగచ్చు మీరు. కాదండి, ఏదైనా బాధ కలిగినప్పుడు ఇమ్మీడియట్గా వేరే ఎవరినో బ్లేమ్ చేయడం ఒకటి, లేకపోతే నొచ్చుకోవడం, నా కర్మ అనుకోవడం ఒకటి, లేదంటే నాకు ఇలా చేస్తారా అని ఇప్పుడు నీ సంగతి చూసుకుంటాను అనుకుని వేరే విధంగా మాట్లాడడం ఒకటి, వాళ్ళని వీళ్ళని తిట్టేయటం, అనవసరమైన కోపోద్రిక్తతలకు లోనైపోవడం, ఆవేదనని ఆవేశంలోకి మార్చేయటం, ఆలోచనను కోల్పోవటం, సంయమనం కోల్పోవటం, బాధలోంచి మరికొన్ని బాధాకరమైన చేష్టలలోకి వెళ్ళిపోవటం, సమస్యని పెంచుకోవటం, మానసిక ధైర్యాన్ని, మనోధైర్యాన్ని కోల్పోవటం, తర్వాత గిల్టీ కాన్షియన్స్లోకి వెళ్ళిపోవటం, నేను ఇలాంటి చెత్త పని చేశానే, ఇప్పుడు అందరూ ఏం చేస్తారో అని మరొక్కోసారి ఇన్సెక్యూరిటీలోకి వెళ్ళిపోయి మరో పని చేయటం, కాంప్లికేట్ చేసుకోవటం, ఇహ ఆ ప్రపంచంలోనే ఉండిపోవటం మానవ సహజం.
కానీ రామాయణంలోని ఘట్టాలు మనకి ఏం చెప్తాయంటే, మీరు అనుసరించవలసిన మార్గం ఏది, సుఖం కలిగినా దుఃఖం కలిగినా మీరు మీ వ్యావహారికపరమైన స్పందన, అంటే ఇతరుల పట్ల కాదు, ఫస్ట్ అసలు మీ పట్లే ఎలా ఉండాలి అన్నది చూపిస్తున్నాడు. ఇది ఎంతో విజ్ఞానం ఉన్నది ఇందులో. ఓసారి ఇటువంటి సందర్భంలోనే నేను భారతంలోని ఒక విషయాన్ని ప్రస్తావించాను. అర్జునుడు విజయయాత్రకు బయలుదేరతాడు. అప్పుడు ద్రౌపది అంటుంది, హ్రీ శ్రీ కీర్తి ఉమా వీళ్ళందరూ నీ దారిని కాపాడుతూ ఉండుగాక అని ప్రార్థిస్తూ, అత్తగారైన కుంతీదేవికి నీ మీద ఎటువంటి కోరికలు ఆశలు ఉన్నాయో అవన్నీ తీరాలని కోరుకుంటుంది. ఇది ధర్మబద్ధమైన ఆలోచన. ఎంచేతంటే నాకు భర్తని ప్రసాదించింది ఎవరు, అది మొదటి పాయింట్. అత్తగారు కూడా ఏంటి నా కోడల్ని కష్టపెడుతున్నావు నువ్వు, నా కోడలికి ఏం చేసావు నువ్వు అని కొడుకుల్ని నిలదీస్తే అది మరో విధంగా ఉంటుంది. అంటే ఏంటంటే, నా కోడలికి నా కొడుకు పట్ల ఏ ఆశలు ఉంటాయో అవన్నీ కూడా తీరాలి, నా కొడుకు చిరంజీవిగా ఉండాలి అని అత్తగారు అనుకుంటే అది ఎలా ఉంటుంది. అంటే నా అత్తగారు నాకు అండపడకూడదని కోడలు అనుకుంటే అది వేరే విషయం. ఇంకా అక్కడ కోరుకోవడం లేదు, కోరికలు తీరడం లేదు. అవి ధర్మబద్ధమైనవి కావు అవి. సో ఆ సీక్వెన్స్లో ఆ లక్షణాలని వర్ణిస్తూ వచ్చిన తరువాత త్రిజటక దగ్గర ఉన్న ఒక ధర్మ సూక్ష్మం అది బయటపెట్టాడు. ఏమిటయ్యా అది అంటే, నహి కోపపరీతాని హర్ష పర్యుత్సుకాని చ భవంతి యుధి యోధానాం ముఖాని నిహతే పతౌ ఇదం విమానం వైదేహి పుష్పకం నామ నామతః దివ్యం త్వాం ధారయేన్నైవం యద్యేతౌ గతజీవితౌ హత వీరప్రధానా హి హతోత్సాహ నిరుద్యమ సేనా భ్రమతి సంఖ్యేషు హతకర్ణేవ నౌజ్జలే ఇయం పునరసంభ్రాంతా నిరుద్విగ్నా తరస్విని సేనా రక్షతి కాకుస్థౌ మయా ప్రీత్యా నివేదితౌ సా త్వం భవ సువిశ్రబ్ధా అనుమానైః సుఖోదయైః అహతౌ పశ్య కాకుస్థౌ స్నేహదేతద్బ్రవీమితే. నీ పతి యుద్ధరంగమున నిహతుడై ఉన్నచో వానరయోధుల యొక్క ముఖముల యందు కోపోద్రేకములు గాని హర్షోత్సాహములు గాని ఉండవు. వైదేహి పుష్పకము అను ఈ దివ్య విమానము భర్తను కోల్పోయిన స్త్రీని తీసుకొని రాదు. ఇది నిన్ను తీసుకొని వచ్చినది కావున నీ భర్త సజీవుడే అనుట సత్యము అన్నది. చూడండి, రివర్స్ లాజిక్. తీసుకుని రాదు ఈ పుష్పక విమానం, కాబట్టి నీ భర్త జీవించి ఏ ఉన్నాడన్నది. అంతేగాక
యుద్ధములలో ప్రముఖ వీరులు మృతి చెందినచో వారి సేన ఉత్సాహమును కోల్పోయి యుద్ధ ప్రయత్నమును మానుకొని జలముల యందు చుక్కాని పట్టువాడు లేని నావవలే దారి తెన్ను లేక అటు ఇటు తిరుగుతూ ఉంటారు. కానీ బలమైన ఈ వానరసేన ఎట్టి తొట్రుపాటు గాని ఉద్వేగము గాని లేక రామలక్ష్మణుల రక్షణలో నిమగ్నమై ఉన్నది. చూడండి ఎంత బ్యూటిఫుల్ అబ్జర్వేషనో. దీని ముందరే చెప్పాడు ఈ క్రిందటి సర్గలో. వానర యోధులందరూ గవుడు గవాక్షుడు వీళ్ళంతా పెద్ద పెద్ద చెట్లను తీసుకుని నిలబడి ఉన్నారు అక్కడ సెల్ఫ్ డిఫెన్స్లో అని చెప్పాడు మహర్షి. ఎందుకంటే ఆ దృశ్యం యొక్క ఉపయోగం మనకి ఇక్కడ ఉంటుందన్నమాట. త్రిజట చెబుతోంది వాళ్ళు అలా ఎందుకు నిలబడి ఉంటారు అలాగా. ఎందుకంటే అక్కడ కింద పడిపోయి ఉన్నవాళ్ళు ఏదో ఒకళ్ళిద్దరు వానరులు కారు, ప్రధానమైన వాళ్ళే అలా ఇంకా అయిపోయింది వాళ్ళ పని అంటే వాళ్ళు ఎందుకు అక్కడ నిలబడతారు? వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుతూ పారిపోతారు కదా. ఎంత బ్యూటిఫుల్ అబ్జర్వేషన్ అండి. కానీ బలమైన ఈ వానరసేన ఎట్టి తొట్రుపాటు గాని ఉద్వేగము గాని లేక రామలక్ష్మణుల రక్షణలో నిమగ్నమై ఉన్నది కనుక వీరు సజీవులే అని నేను సంతోషంతో తెలుపుతున్నాను అన్నది ఆ త్రిజట. దేవి, సంతోషకరములైన ఈ కారణములను బట్టి నీవు నిశ్చింతగా ఉండు. సజీవులై ఉన్న ఈ రామలక్ష్మణులను చూడు. ఈ విషయములను అన్నింటినీ నీ మీది ప్రేమాభిమానములతో తెలుపుతున్నాను నీకు అన్నది అనృతం రోక్తపూర్వం మే నచ వక్షే కదాచన చారిత్ర సుఖశీలత్వాత్ ప్రవిష్టాసి మనోమమ నేమౌ శక్యౌ రణే జేతుం సేంద్రైరపి సురాసురైః తాదృశం దర్శనం దృష్ట్వా మయా చావేదితం తవ ఇదం చ సుమహత్ చిహ్నం శనైః పశ్యస్వ మైథిలీ. నిస్సంజ్ఞామప్యుభావేతౌ నైవ లక్ష్మీర్వియుజ్యతే ప్రాయేణ గతసత్వానాం పురుషాణాం గతాయుషాం దృశ్యమానేషు వక్త్రేషు పరం భవతి వైకృతం త్యజ శోకం చ మోహం చ దుఃఖం చ జనకాత్మజే రామలక్ష్మణయోరర్ధే నాద్య శక్యం అజీవితుం. నేను ఇంతవరకును అబద్ధమాడి ఎరుగను అన్నది ఆ త్రిజట. ఇక మీద కూడా ఎన్నడూను అసత్యమును పలుకను. నీ పాతివ్రత్య ప్రభావము నిష్కళంకమైన నీ స్వభావమును నా మనస్సును ఆకట్టుకొన్నవి అన్నది ఆ త్రిజట. ఎంత గొప్పవిడండి. ఒక్కోసారి ఎలా ఉంటుంది అంటే రకరకాల స్పీసీసు, రకరకాల మనుషులు, రకరకాల మనస్తత్వాలు, ఎవరి నేపథ్యం వారిది అయినప్పటికీ కూడా ఒక సద్గుణ సంపన్నుడైన వాడు ఎదురుకుండా రాగానే వాడు శత్రుపక్షం వాడైనా ఇంకెక్కడి వాడైనా అపరిచితుడైనప్పటికీ కూడా ఎందుకో కొద్దిసేపు వాళ్ళని చూడాలనిపిస్తుంది, వాళ్ళతో మాట్లాడాలనిపిస్తుంది. వాళ్ళు కాసేపు మన పక్కన కూర్చుంటే బాగుండు అనిపిస్తుంది. మనం కూడా ఆ గుణాలని పెంచుకుంటే బాగుండు అనిపిస్తుంది. ఆ త్రిజట రాక్షసి కానీ ఏం చెబుతోందో వినండి. నేను ఇంతవరకును అబద్ధమాడి ఎరుగనని చెబుతోందండి. ఇక మీద కూడా ఎన్నడూను అసత్యం పలుకనంది. నీ పాతివ్రత్య ప్రభావము నిష్కళంకమైన నీ స్వభావము నా మనస్సును ఆకట్టుకొన్నవి ఓ మైథిలి. ఇంద్రాది దేవతలు గాని అసురులు గాని యుద్ధరంగమున వీరిని జయింపజాలరు నా స్వప్న వృత్తాంతమును బట్టియు. గతంలో స్వప్నం గురించి చెప్పింది కదా. ఇచట కన్పట్టుచున్న వానరయోధుల ముఖ ప్రసన్నత మొదలగు వానిని బట్టియు నేను నీకు ఇట్లు నివేదించుచుంటుని. ఇవన్నీ శుభచిహ్నములు. ఇక వీరిని బాగుగా దర్శింపుము. మూర్ఛిల్లి ఉన్నప్పటికీ వీరి ముఖములలో జీవకళ ఏమాత్రము తగ్గలేదు అని చెప్తోంది. నేనెప్పుడు సత్యమే పలుకుతానని చెప్తోంది ఆవిడ. నీ పాతివ్రత్య ప్రభావం నా మీద ఉన్నది.
అని ఇండైరెక్ట్గా ఏం చెప్తోంది అంటే దాని వలన నా అబ్జర్వేషన్ కూడా కరెక్టే అని చెబుతోంది. అది అమ్మవారి ప్రభావం. ఒక రాక్షసీ స్త్రీలో అంత చక్కని ఆలోచన రావడానికి కారణం జానకమ్మే కదా. అక్కడ ఆవిడ చూడు వాళ్ళ ముఖాలు రెండూ కూడా ప్రసన్నంగా ఉన్నాయని చెబుతోంది, జాగ్రత్తగా చూడంటోంది. సామాన్యముగా జవసత్వములు ఉడిగిన వారి ముఖములు గాని అసువులను బాసిన వారి వదనములు గాని కళా విహీనములే వికృతంగా ఉంటాయి. కానీ ఓ జానకి రామలక్ష్మణులు మృతి చెందుట అసంభవం. కనుక నేడు నీవు శోకించుట, పిచ్చిగా ఆలోచించుట, మానసికంగా వ్యథ చెందుట మానుము అన్నది. శ్రుత్వాతు వచనం తస్యాహ సీతా సురసుతోపమా కృతాంజలిరువాచేదం ఏవమస్మితి మైథిలి. ఒక్కసారి ఆ మాటలను విన్న సీతమ్మవారు త్రిజట ఒకసారి నమస్కారం చేసుకుంది. ఆవిడ చేసుకుని కృతాంజలి అయి, త్రిజట నీవు నుడివిన వచనములు నిజమగుగాక అన్నదిట ఆవిడ. విమానం పుష్పకం తత్తు సన్నివత్య మనోజవం దీనా త్రిజటయా సీతా లంకామేవ ప్రవేశిత. తతస్త్రిజటయా సార్ధం పుష్పకాదవరుక్ష అశోకవనికామేవ రాక్షసీభిప్రవేశిత. ప్రవిశ్య సీతా బహువృక్షచండాం తాం రాక్షసేంద్రస్య విహారభూమిం సంప్రేక్ష్య సంచింత్య చ రాజపుత్రౌ పరం విషాదం సముపాజగామ. దీనురాలేయున్న సీతాదేవి త్రిజటతో కూడి మనోవేగముతో సాగిపోయేడి ఆ దివ్య విమానముపై తిరిగి లంకకు చేరింది. ఆ సాధ్వి త్రిజటమున్నగు రాక్షస స్త్రీలతో కలిసి ఆ పుష్పక విమానము నుండి దిగి అశోకవనమును ప్రవేశించింది. పెక్కు వృక్షములతో కూడిన రావణాసురునకు విహారభూమియగు అశోకవనమునకు చేరిన పిమ్మట ఆ సీతాదేవి తన మనఃఫలకమున రామలక్ష్మణులను దర్శించి వారిని గూర్చియే ఆలోచిస్తూ తీవ్రమైన విషాదమునకు లోనయ్యినందండి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే యుద్ధకాండే 84 సర్గః. ఘోరేణ శరబంధేన బద్ధౌ దశరథాత్మజౌ నిశ్వసంతౌ యథా నాగౌ శయానౌ రుధిరోక్షితౌ సర్వే తే వానరశ్రేష్ఠా స సుగ్రీవా మహాబలాః పరివార్య మహాత్మానౌ తస్థు శోక పరిప్లుతాః. ఏతస్మిన్నంతరే రామ ప్రత్యబుధ్యత వీర్యవాన్ స్థిరత్వాత్ సత్యయోగాశ్చ శరైః సందానితోऽపి సన్. తతో దృష్ట్వా స రుధిరం విషణ్ణం గాఢమర్పితం భ్రాతరం దీనవదనం పర్యదేవ యదాతురః. రామలక్ష్మణులు భయంకరములైన శరబంధములచే బంధితులై, శరబంధేన అన్నాడు మళ్ళీ చూడండి, రక్తసిక్తగాత్రులై రణభూమియందు పడియుండి మహాసర్పముల వలె నిట్టూర్పులను విడుస్తున్నారు. మహాబలశాలులైన సుగ్రీవాది వానర శ్రేష్ఠులందరూ ఆ మహాత్ములు ఇరువురి చుట్టూను చేరి ఎంతో శోకమగ్నులై ఉన్నారు. పరాక్రమశాలి అయిన శ్రీరాముడు బంధింపబడి ఉన్నప్పటికీ ధీరుడును బలశాలియును నగుట వలన స్పృహలోకి వచ్చాడుట. ముందరే స్పృహలోకి వచ్చాడు ఆయన శ్రీరాముడు. స్థిరత్వాన్ సత్యయోగాశ్చ శరైః సందానితోऽపి సన్. విచిత్రం చూడండి, సత్యయోగాశ్చ శరైః సందానితోऽపి సన్ అయినప్పటికీ కూడా సత్యయోగం వలన దాని క్రమం చూడండి. జస్ట్ ఒక 2-3 శ్లోకాల క్రితమే క్రిందటి సర్గలో నేను సత్యమే మాట్లాడతానంది త్రిజట. మరలి ఇక్కడ సత్యయోగం వలన ఆ శరబంధం ఏమి ఎఫెక్ట్ చూపించలేదంటున్నాడు మహర్షి. నెత్తురోడుచూ యుద్ధభూమి యందు పడియున్న తన తమ్ముని ఆ స్వామి చూశాడు. శ్రీరాముడికి చాలా దుఃఖం కలిగింది. ఇదేమిటి అని చెప్పి, కిన్నుమే సీతయా కార్యం కిం కార్యం జీవితేన వా శయానం యోజ్య పశ్యామి భ్రాతరం యుధ నిర్జితం. ఇలా పడుంటే ఇంకా నా తమ్ముడు ఇక నేను బ్రతికుండి ఎందుకు. శక్యా సీతా సమానారి మత్స్యలోకే విచిన్వత నా లక్ష్మణ సమో భ్రాత సచివ సాంపరాయిక. శ్లోకాలన్నీ మూటలు కట్టుకోండి అని చెప్తూ వస్తున్నాను. ఇక యుద్ధకాండలో ఉన్నాం, చివరి స్టేజికి వస్తున్నాం కాబట్టి
ఇక శ్లోకాలని మీరు ఎటువంటి మూటలో కట్టుకుంటారో అది కూడా చెప్పాల్సి ఉంటుంది. మీరు బంగారు మూటలో కట్టుకోవాలి ఈ శ్లోకం. శక్యా సీతా సమా నారీ మత్స్యలోకే విచిన్వత నా లక్ష్మణ సమో భ్రాత సచివ సాంపరాయిక. తమ్ముడవు లక్ష్మణుడు యుద్ధమున నిర్జితుడై ఇప్పుడిచ్చట పడియుండుట ప్రత్యక్షంగా చూస్తున్నాను. అతడే లేని నాడు నాకిక సీతతో పని ఏమి, అంతేకాదు నేను సైతము బ్రతికియుండుట వలన ప్రయోజనమేమి, పట్టుబట్టి గట్టిగా వెదికినచో నాకు ఈ లోకమున సీతాదేవితో సమానురాలగు నారి కనబడవచ్చును. కాని కుడి భుజము వంటి సహాయకుడు ధర్మయుద్ధ సమర్థుడు అయిన లక్ష్మణుని వంటి సోదరుడు లభించుట మాత్రము కష్టము అన్నాడు శ్రీరామచంద్రమూర్తి. శక్యా సీతా సమా నారీ మత్స్యలోకే విచిన్వత. దొరకచ్చేమో కానీ నా లక్ష్మణ సమో భ్రాత సచివ సాంబరాయిక. లక్ష్మణుడు వంటి సోదరుడు ఎక్కడ దొరుకుతాడరా నాకు అన్నాడు. పరిత్యక్ష్యామ్యహం ప్రాణాన్ వానరాణాం తు పశ్యతాం యది పంచత్వమాపన్న సుమిత్రానందవర్ధన. కిన్ను వక్ష్యామి కౌసల్యాం మాతరం కిన్ను కైకయీం కథమంబాం సుమిత్రాం చ పుత్రదర్శన లాలసాం. వివత్సాం వేపమానాం చ క్రోశంతీం కురరీమివ కథమాశ్వాసయిష్యామి యదా యాస్యామి తం వినా. కథం వక్ష్యామి శత్రుఘ్నం భరతం చ యశస్వినం. స్క్రిప్ట్ రైటర్స్ అందరికీ ఇది ఒక అద్భుతమైన లెసన్. ఇది దీని పూర్వం సీతమ్మ వారు ఏమన్నది, అత్తగారైన కౌసల్య గురించి బాధపడుతున్నానని చెప్పింది కదా. ఇక్కడ రాముడు కూడా బాధని వ్యక్తపరిచేటప్పుడు ఎలా వ్యక్తపరుస్తున్నాడో చూడండి. అంటే క్యారెక్టర్స్ యొక్క యాక్షను, రియాక్షను, ఇంటరాక్షన్లో వాళ్ళ ఔన్నత్యాన్ని చాటి చెప్పే సంవాదం ఉండాలి. చాటి చెప్పే సందర్భం సృష్టించాలి, లేకపోతే చూపించాలి. దాన్ని ఆ విధంగా అక్కడ ఘటింప చేయాలి. అది ఆ ఘటన రావాలి. అక్కడ ఒక సీను పండాలి అంటే ఇది జరగాలి. అంటే పాకం, రసం అంటే చారు పెట్టినప్పుడు దాని పేరే రసం. అంటే ఏమిట్రా అంటే కేవలం మంచినీటితో చేసే ఒక అద్భుతమైన వంటకం అది. మాకు తెలిసిన అంటూ ఉండేవాడు, కొత్తిమీర లేకుండా చారు పెట్టిన వాళ్ళని జైల్లో పెట్టాలనేవాడు. ఎందుకంటే కేవలం మంచినీటితో ఒక చక్కని రుచిని సృష్టించగలిగే ఆ కౌశలం వంటవాడి దగ్గర ఉండాలి. అలాగ పాత్రల సమ్మేళనంలోంచి బయటకు వచ్చే ఒక రుచి, ఒక వ్యంజనం, ఒక అద్భుతమైన రసాస్వాదన అనేది కలిగిన చోట మీకు డ్రామా ఎలిమెంట్ అనేది కనిపిస్తుంది. లేని చోట ఏదో చెప్పినట్టు ఉంటుంది కానీ చప్పగా ఉంటుంది. సుమిత్రామాతకు ప్రియసుతుడైన సౌమిత్రి మృతి చెందుట నిజమే అయినచో ఈ వానరుల సమక్షముననే నేను ప్రాణములను త్యజిస్తానన్నాడు. లక్ష్మణుడు లేకుండా నేను అయోధ్యకు చేరినచో కొడుకు కొరకై 1000 కండ్లతో ఎదురుచూచుచున్న సుమిత్రామాతకు ఏమని సమాధానం చెప్పాలి? జనని కౌసల్యకు గాని తల్లి కైకేయికి గాని ఏమని చెప్పాలి? సుతుడు మృతి చెందినట్లు వార్తను వినగానే పట్టరాని శోకంతో నిలబడలేని స్థితిలో గోరువంక వలె ఏడ్చుచున్న సుమిత్రామాతను ఎలా ఊరడింపాలి? భ్రాతృప్రేమకు మారుపేరైన భరతునకును శత్రుఘ్నునకును ఈ వార్తను ఎలా చెప్పాలి? మయా సహ వనం యాతో వినా తేన గతః పునః ఉపాలంభం న చక్ష్యామి సోఢుం బత సుమిత్రయా. ఇహైవ దేహం త్యక్ష్యామి నహి జీవితుముత్సహే. నా కుమారుడైన లక్ష్మణుడు కూడా నీ వెంట వనవాసమునకు వచ్చినాడు గదా, ఇప్పుడు అతడు లేకుండా ఒక్కడవే వచ్చావేమిటి అని అడిగితే
సుమిత్రాదేవి అలా అడిగితే గనక నేను ఎలా తట్టుకోగలను? నాకు బ్రతుకు మీద ఏమాత్రం ఆశ లేదు. ఇప్పుడే ఇక్కడే నా దేహాన్ని త్యజిస్తానన్నాడు. దిగ్మాం దుష్కృత కర్మాణం అనార్యం యత్కృతే శసౌ లక్ష్మణ పతితశ్చేతే శరతల్పే గతాసువత్. నా వెంట లక్ష్మణుని వనవాసమునకు కొనివచ్చుట నేను చేసిన ఒక గొప్ప తప్పేక్షి. ఆ విధంగా పాపాత్ముడనైన నా వలనే గదా లక్ష్మణుడు నిర్జీవుని వలె ఈ రణభూమి యందు పడియున్నాడు. శరతల్పే త్వం నిత్యం స విషణ్ణం యాం ఆశ్వాసయసి లక్ష్మణ గతాసుర్నాద్య శక్నోషి మామార్తం అవిభాషితం. ఏనాద్య నిహతా యుద్ధే రాక్షసా వినిపాతితాః తస్యామేవ చితౌ వీరస్య శేతే నిహతః పరైః. శయానః శరతల్పేऽస్మిన్ స్వశోణిత పరిప్లుతః శరజాలైశ్చితో భాతి భాస్కరోస్తమివ ప్రజన్. శరజాలైశ్చితో భాతి భాస్కరోస్తమివ వ్రజన్. చిన్నారి లక్ష్మణ, నాకు బాధ కలిగినప్పుడల్లా నువ్వు నన్ను ఓదారుస్తూ వచ్చావు కదా. నేను ఆర్తుడనై యున్నను గతాసుడవై యున్నందున నీవు ఇప్పుడు నాతో అట్టి ఓదార్పు మాటలు పలుకలేకుండా ఉన్నావు. నీవు యుద్ధమున రాక్షసులను అందరినీ ఇచ్చటనే పడగొట్టావు. అట్టి వీరుడవైన నీవు ఈ యుద్ధభూమి యందే శత్రువుల చేతిలో దెబ్బతిని పడిపోయావు. బాణములచే గాయపడి రణభూమి యందు రక్తసిక్త దేహముతో పడియున్న నీవు అస్తాద్రిని చేరుచున్న సూర్యుని వలె విలసిల్లుచున్నావంటాడు పాపం. బాణాభిహత మన్మత్వాన్ న శక్నోత్యభిభాషితుం రుజాచాబ్రువతోప్యస్య దృష్టిరాగేణ సూచ్యతే. యథైవ మాం వనం యాంతం అనుయాతో మహాద్యుతిః అహమప్యనుయాస్యామి తథైవైనం యమక్షయం. ఇష్టబంధుజనో నిత్యం మాం చ నిత్యం మనోవ్రతః ఇమామధ్య గతోవస్థాం మమా నార్యస్య దుర్నయైః సురుష్టేనాపి వీరేణ లక్ష్మణేన న సంస్మరే. పరుషం విప్రియం వాపి శ్రావితం తు కదాచన విససర్జైకవేగేన పంచబాణశతాని యః ఈశ్వస్త్రేష్వధికస్తస్మాత్ కార్తవీర్యాచ్చ లక్ష్మణః అస్త్రైరస్త్రాణి యో హన్యాత్ శక్రస్యాపి మహాత్మనః సోయముర్వ్యాం హతశ్యేతే మహార్హషయనోచితః. బాణాలు గుండెలో గుచ్చుకున్నందుకు ఇతడు నాతో మాట్లాడలేకుండా ఉన్నాడు. కళ్ళల్లోని ఎరుపు ఇతని వ్యధని తెలుపుతున్నది. ఈ తేజోమూర్తి నన్ను అనుసరించి వనములకు వచ్చిన విధముగానే నేనును ఇప్పుడు ఇతని వెంట పరలోముఖమునకు వెళ్ళిపోతాను. ఇతడు నాకు అత్యంత ప్రీతిపాత్రుడు, ఆత్మీయుడు, నిరంతరము నన్ను సేవించుటయందే నిరతుడు. అనార్యుడనైన నేను చేసిన పొరపాట్ల వలన ఇతడు ఇట్టి దురవస్థకు గురయ్యాడు. వీరుడైన ఈ లక్ష్మణుడు ఎంతగా కోపమునకు లోనైనను ఎన్నడైనను పరుషముగా గాని అప్రియముగా గాని నాతో మాట్లాడి ఎరుగడు. క్షణంలో తీవ్రమైన వేగంతో ఒక్కుమ్మడిగా 500 బాణములను వేయగల కాత్త వీర్యార్జునుని కంటేను ఈ లక్ష్మణుడు శస్త్రాస్త్రములను ప్రయోగించుటలో ఎంతో మేటి. మహాత్ముడైన ఇంద్రుని అస్త్రములను సైతము ఇతడు తన అస్త్రములతో తుత్తునియలుగా వింపగల సమర్థుడు. హంసతూలిక తల్పములపై శయనింపదగిన ఎట్టి ఈ లక్ష్మణుడు హతుడై ఇప్పుడు ఈ కటిక నేలపై పడి ఉన్నాడు. యన్మయాన కృతో రాజా రాక్షసానాం విభీషణః తచ్చ మిథ్యా ప్రలప్తం మాం ప్రదక్ష్యతి న సంశయః. అస్మిన్ ముహూర్తే సుగ్రీవ ప్రతియాతు మితోర్హసి మత్వా హీనం మయా రాజన్ రావణోభిద్రవేద్బలి. అంగదం తు పురస్కృత్య సైన్యః సమహృజ్జనః సాగరం తర సుగ్రీవ నీలేన చ నలేన చ. నేను ప్రతిజ్ఞ చేసున్నాను, విభీషణుని రాజ్యానికి రాజును చేస్తానని. కానీ అది ఇంతవరకును పూర్తి కాలేదు. నా పలుకులు అసత్యములైనవి. ఆ మిథ్యావచనములు ఇక నన్ను దహించి వేయగలవు. ఇందులకు సందేహం లేదు. ఓ కపిరాజా సుగ్రీవ, నేను ప్రాణములను త్యజించుట ఇక నిశ్చయం. కాబట్టి నేను లేనిచో బలవంతుడైన రావణుడు నిన్ను బలహీనునిగా తలంచి తరిమి కొడతాడు. కాబట్టి నీవు ఈ క్షణముననే ఇక్కడి నుండి కిష్కింధకు మరలి వెళ్ళిపోవయ్యా. అంగదుని నాయకత్వమున నీలుడు నలుడు మున్నగు మిత్రులతో కూడి సైన్య సహితంగా సాగరమును దాటు అన్నాడు. కృతం హనుమతా కార్యం యదన్యై దుష్కరం రణే వృక్షరాజేన తుష్యామి గోలాంగూలాధిపేన చ.
అంగదేన కృతం కర్మ మైందేన ద్వివిధేన చ యుద్ధం కేసరినా సంఖ్యే ఘోరం సంపాతినా కృతం. గవయేన గవాక్షేణ శరభేణ గజేన చ అన్యైశ్చ హరిభిర్యుద్ధం మదర్థే చక్తజీవితైః న చాతిక్రమితుం శక్యం దైవం సుగ్రీవమానుషైః యత్తు శక్యం వయస్యేన సుహృదా చ పరంతప కృతం సుగ్రీవతస్సర్వం భవతా ధర్మభీరునా. రణరంగమున ఇతరులకు అసాధ్యములైన పనులను సాధించిన హనుమంతుని ఎడలను, భల్లూకరాజైన జామవంతుని యందును, కొండముచ్చులకు అధిపతి అయిన గవాక్షుని విషయమునను నేను సంతుష్టుడనైతిని. అంగదుడు, మైదుడు, ద్వివిధుడు, కేసరి, సంపాతి అను యోధులు సమరరంగమున నర్చిన ఘోర యుద్ధము నిరుపమానము. కవయుడు, గవాక్షుడు, శరభుడు, గజుడు మొదలగు వానర వీరులందరూ నా కొరకే ప్రాణములకు తెగించి పోరాడారు. ఓ సుగ్రీవా, మానవులు విధి నిర్ణయమును ఉల్లంఘింపజాలరు. శత్రుసూదనుడవైన సుగ్రీవా, నీవు నాకు ఆత్మీయుడవు, ప్రాణమిత్రుడవు, ధర్మమునకు కట్టుబడి ఉండువాడవు, అధర్మమునకు భయపడుదువు. అట్టి నీవు నాకు చేయగలిగినంత సహాయం చేశావయ్యా. మిత్రకార్యం కృతమిదం భవద్భిర్వానరర్షభాః అనుజ్ఞాతా మయా సర్వే యథేష్టం గంతుమర్హత. శుశ్రువుస్తశ్చ తే సర్వే వానరాః పరిదేవనం వర్తయాంచక్రూరశ్రూణి నేత్రైః కృష్ణేతరేక్షణాః తతః సర్వాణ్యనీకాని స్థాపయిత్వా విభీషణः ఆజగామ గదాపాణిः త్వరితో యత్ర రాఘవः తం దృష్ట్వా త్వరితం యాంతం నీలాంజనచయోపమం వానరా దుద్రువుస్సర్వే మన్యమానాస్తు రావణిం. వానరయోధులారా, మీరందరూ కలిసి సుహృద్భావముతో అద్భుతంగా యుద్ధము నడిచి నాకు సహాయపడ్డారు. ఇక మీరు మీ ఇష్టానుసారం మీ మీ ప్రదేశాలకు వెళ్ళిపోండి అన్నాడు. శ్రీరాముడు ఇలా చెప్తుంటే పాపం వానరులందరూ అలా చూస్తూ ఉండిపోయారు. కళ్ళు ఎర్రబారాయి, కన్నీళ్లు కార్చారు వాళ్ళు. గదని పట్టుకున్న విభీషణుడు సమస్త సైన్యములను ఆయా స్థానముల యందు నిలిపాడు. ఈ లోపల అక్కడి నుంచి వస్తున్నాడు విభీషణుడు. శ్రీరాముడున్న ప్రదేశమునకు త్వరగా వచ్చేశాడు. నల్లని కాటుక కొండవలెనున్న విభీషణుడు త్వరగా వచ్చుటను చూచి వానరులెల్లరూ అతనిని ఇంద్రజిత్తుగా భావించి పరుగులు తీయడం మొదలుపెట్టారుట. ఇత్యాశ్రీ శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే యుద్ధకాండే 49 సర్గః. అధోవాచ మహాతేజ హరిరాజో మహాబలః కిమియం వ్యధితా సేనా మూఢవాతేవ నౌర్జలే సుగ్రీవస్య వచశ్రుత్వా వాలిపుత్రోంగదో బ్రవీత్ నత్వం పశ్యసి రామం చ లక్ష్మణం చ మహాబలం శరజాలాచితౌ వీరౌ ఉభౌ దశరథాత్మజౌ శరతల్పే మహాత్మానో శయానో రుధిరోక్షితౌ. సుగ్రీవుడు వీళ్ళందరూ ఇలా పరిగెడుతున్నారేంటి అని అడిగాడు. సుగ్రీవుడి మాటలను వినిన పిమ్మట వాలిసుతుడైన అంగదుడు ఇలా అన్నాడు, మహారాజా, మహాబలశాలులైన రామలక్ష్మణుల పరిస్థితిని నీవు చూడట్లేదా? ఆ దశరథ కుమారులు ఇరువురును శరజాలము వలన బంధింపబడి ఉన్నారు. ఆ మహాత్ములు రక్తసిక్త దేహములతో రణభూమిపై పడి ఉన్నారు అని చెప్పాడు. అదాబ్రవీద్ వానరేంద్ర సుగ్రీవపుత్రమంగదం నా నిమిత్తమిదం మన్యే భవితవ్యం భయేనతు విషణ్ణవదనాహేతే చక్త ప్రహరణా దిశ ప్రపలాయంతి హరయ త్రాసాదుత్ఫుల్లలోచనాః అన్యోన్యస్య న లజ్జంతే న నిరీక్షంతి పృష్ఠతః విప్రకర్షంతి చాన్యోన్యం పతితం లంఘయంతి చ. సుగ్రీవుడు అన్నాడు అంగదుడితో, అకారణంగా ఈ వానరులు ఇలా పరిగెడుతున్నారు. ఇంకో కారణం ఏదైనా ఉండొచ్చు. వీరు శిలలు, వృక్షములు మొదలగు ఆయుధములను వదిలేసి విచారవదనులై భయపడి బిత్తర చూపులతో పరుగులు తీస్తున్నారు. వీరు ఒకరిని చూసి మరి ఒకరు ఏమాత్రమూ సిగ్గుపడుటలేదు. ఎవరునూ ఒక్కసారి కూడా వెనుకకు తిరిగి చూడట్లేదన్నాడు. ఏం జరుగుతోందన్నాడు. ఏతస్మిన్నంతరే వీరో గదా పాణిర్విభీషణ సుగ్రీవం వర్ధయామాస రాఘవం చ నిరైక్షత. ఇక్కడేమవుతుందంటే, లీడర్ ఎప్పుడైతే పడిపోతాడో ఒక్కసారిగా ఆలోచనలు మారిపోతాయి. లీడరు సింహంలా నిలబడితే అందరూ పులుల్లో ఉంటారు. లీడర్ పడిపోగానే అందరికి వాళ్ళలో 100% ఈజీగా 25%కి వెళ్ళిపోతుంది. ఎవరి వల్ల పడిపోయాడో అని ఆలోచిస్తూ
వాడే వచ్చి మనల్ని కొడుతున్నాడనే భయంలో పరిగెట్టారు ఈ వానరులు. విభీషణుడు అక్కడికి వచ్చి రామలక్ష్మణులను చూసి జేజేలు పలికెట్ట. విభీషణం తం సుగ్రీవో దృష్ట్వా వానరభీషణం వృక్షరాజం సమీపస్థం జాంబవంతం ఉవాచ. వాళ్ళని చూసి ఇలా అన్నాడు: విభీషణోయం సంప్రాప్తోయం దృష్ట్వా వానరర్షభః విద్రవంతి పరిత్రస్తా రావణాత్మజశంకయా శీఘ్రమేతాన్ సుసంత్రస్తాన్ బహుధా విప్రధావితాన్ పర్యవస్థాపయాఖ్యాహి విభీషణ ఉపస్థితం. జామవంత, ఇదిగో విభీషణుడు వచ్చినాడు. ఇతనిని చూచి ఇంద్రజిత్తునిగా భావించి సుగ్రీవుడన్నాడు: మన వానర శ్రేష్ఠులందరూ భయపడి పారిపోతున్నారు. అట్లు భీతితో నలుదెసలకును వేగంగా పారిపోవచున్న ఈ వానర వీరులను అందరినీ ఆపి వచ్చినవాడు విభీషణుడు, ఇంద్రజిత్తు కాడు సుమా అని చెప్పండి అన్నాడు. సుగ్రీవేణైవ ముక్తస్తు జామవాన్ వృక్షపార్థివ వానరాన్ సాంత్వయామాస సన్నిరుధ్య ప్రధావతః. వెంటనే జాంబవంతుడు అందరినీ ఆపేసి భయపడకండి అని చెప్పాడు. తే నివృత్తా పునఃసర్వే వానరాశ్చక్త సంభ్రమా వృక్షరాజవచ శ్రుత్వా తం చ దృష్ట్వా విభీషణం. ఒక్కసారి వాళ్ళందరూ అర్థం చేసుకుని విషయాన్ని విభీషణుడు వచ్చాడండి, ఇంద్రజిత్తు కాడు అని అనుకుని ఒక్కసారి వెనక్కి వచ్చారందరూ. విభీషణస్తు రామశ్చ దృష్ట్వా గాత్రం సరైశ్చితం లక్ష్మణశ్చ చ ధర్మాత్మా బహూవ వ్యధేంద్రియ జలక్లిన్యేన హస్తేన తయోర్నేత్రే ప్రమృజ్య చ శోక సంపీడితమన రురోధ విలలాప చ. వెంటనే విభీషణుడు శరములచే బంధింపబడి ఉన్న రామలక్ష్మణులను చూసి మిగుల వ్యధకు లోనయ్యాడు. ఆ ఇద్దరి కళ్ళని తుడిచాడు. ఒక్కసారి బాధపడ్డాడు. ఇమౌతో సత్వసంపన్నౌ విక్రాంతో ప్రియ సంయుగౌ ఇమాం అవస్థాం గమితౌ రాక్షసై కూటయోధిభిః భ్రాతు పుత్రేణ మే తేన దుష్పుత్రేణ దురాత్మన రాక్షస్యా జిహ్మయా బుద్ధ్యా చాలితౌ రుజువిక్రమౌ సరైరిమావలం విద్ధౌ రుధిరేణ సముక్షితౌ వసుధాయామివౌ సుప్తౌ దృశ్యేతే శల్యకావివ. వంచనతో యుద్ధము చేయునట్టి రాక్షసాధముల వలన ఈ మహాత్ములకు ఇత్యవస్థ వచ్చినది. నా సోదరుని కుమారుడు పాపాత్ముడు అయిన ఇంద్రజిత్తు రాక్షసులకు సహజమైన దుర్బుద్ధితో కపట యుద్ధమునకు పాల్పడి ఈ సత్య పరాక్రమములను వంచాడు. వీరి శరీరములు బాణములచే తీవ్రంగా దెబ్బతిన్నాయి. అందువలన ఇవి రక్తసిక్తములైనాయి. నేలపై వ్రాలియున్న వీరు నిద్రించుచున్న వారి వలె ఒప్పుచు బాణములు గుర్చుకొని ఉండుటచే శల్యక మృగముల వలె కనిపిస్తున్నారు అన్నాడు. పాపం. యయోర్వీర్యముపాశ్రిత్య ప్రతిష్టాకాంక్షితా మయా తావుభౌ దేహనాశాయ ప్రసుప్తౌ పురుషర్షభౌ జీవన్నద్య విపన్నోస్మి నష్టరాజ్య మనోరథః ప్రాప్త ప్రతిజ్ఞశ్చ రిపుస్తకామో రావణకృతః. ఈ పురుష శ్రేష్ఠులు ఇద్దరును ప్రాణాపాయ స్థితిలో ఇచ్చట నిద్రించుచున్న వారి మాదిరిగా పడి ఉన్నారు. లంకారాజ్యముపై నేను పెట్టుకొనిన ఆశలు అడుగంటినవి. ఇట్టి ఆపదలు వచ్చి పడుట వలన నేను బ్రతికియుండియు మృతప్రాయుడనైతిని. అధర్మవర్తనుడైన రావణుడు నాకు పరమశత్రువు. ఏది ఏమైనను సీతాదేవిని శ్రీరామునకు అప్పగింపను అని అతడు చేసిన ప్రతిజ్ఞ నెరవేరునట్లున్నది. ఈ విధంగా అతడు సఫల మనోరథుడగునేమో అని బాధపడ్డాడు విభీషణుడు. ఏవం విలపమానం తం పరిష్పజ్య విభీషణం సుగ్రీవసత్వసంపన్నో హరిరాజోబ్రవీదిదం. రాజ్యం ప్రాప్స్యసి ధర్మజ్ఞ లంకాయాం నాత్ర సంశయః రావణ సహ పుత్రేణ సకామం నేహ లప్స్యతే. న రుజాపీడితావేతౌ ఉభౌ రాఘవలక్ష్మణౌ త్యక్త్వా మోహం వధిష్యేతే సగణం రావణం రణే. ధర్మనిరతుడు అయిన ఓ విభీషణ అన్నాడు సుగ్రీవుడు, లంకారాజ్యాధికారము నీకు తప్పక దక్కుతుంది, అందులో సందేహం లేదు. రావణుడు అతని కుమారుడైన ఇంద్రజిత్తు పెట్టుకొనిన ఆశలు ఫలింపవు. ఇప్పటి వీరి అవస్థ ప్రాణాపాయకరమైనది కాదు. వీరు త్వరలోనే మూర్ఛ నుండి తేరుకొని రణరంగమున రావణుని సపరివారంగా వధిస్తారు అన్నాడు. తమేనం సాంత్వయిత్వా తు సమాశ్వాస్య చ రాక్షసం సుషేణం శ్వశురం పార్శ్వే సుగ్రీవస్తమువాచ. అప్పుడు వెంటనే రాక్షసుడైన విభీషణుని ఇట్లు ఊరడించిన పిమ్మట సుగ్రీవుడు తన ప్రక్కనే ఉన్న మామయ్యకు సుషేణుడితో ఇలా అన్నాడు.
సహ శూరైర్హరిగణై లబ్ధ సంజ్ఞావరిందమౌ గచ్చత్వం భ్రాతరో గృహ్య కిష్కింధాం రామలక్ష్మణౌ అహం తు రావణం హత్వా సపుత్రం సహ బాంధవం మైథిలీం ఆనయిష్యామి శక్రో నష్టామివ శ్రియం. శత్రుసూదనులైన రామలక్ష్మణులు స్పృహలోనికి వచ్చిన పిమ్మట నీవు వానరయోధులతో కూడి ఈ అన్నదమ్ములిద్దరినీ కిష్కింధకు తీసుకుని వెళ్ళు. నేను ఒక్కణ్ణే రావణుణ్ణి అతని సుతులను పరివారములను హతమారుస్తాను. ఇంద్రుడు తాను కోల్పోయిన రాజ్యలక్ష్మిని దైత్యుల నుండి మరల తీసుకుని వచ్చినట్లుగా నేను ఆ సీసా సాధ్విని తీసుకుని వస్తానన్నాడు సుగ్రీవుడు. చూడండి. శుత్వైతద్వానరేంద్రస్య సుషేణో వాక్యమబ్రవీద్ దైవాసురం మహద్యుద్ధం అనుభూతం సుదారుణం తదాస్మ దానవా దేవాన్ శర సంస్పర్శకో విదాహ నిజ అగ్నుశస్త్ర విదుషశ్చాదయంతో ముహుర్ముహు తానార్తాన్ నష్ట సంజ్ఞాంశ్చ పరాశూంశ్చ బృహస్పతి విద్యాభిర్మంత్రయుక్తాభి ఓషధీభిశ్చికిత్సతి తాన్యౌషధాన్యానయితుం క్షీరోదం యాంతు సాగరం జవేన వానరా శీఘ్రం సంపాతి పనసాదయ హరయస్తు విజానంతి పార్వతీస్తా మహౌషధీః సంజీవకరణీం దివ్యాం విశల్యాం దేవనిర్మితాం చంద్రశ్చ నామ ద్రోణశ్చ క్షీరోదే సాగరోత్తమే అమృతం యత్ర మథితం తత్ర తే పరమౌషధి తే తత్ర నిహితే దేవైః పర్వతే పరమౌషధి అయం వాయుసుతో రాజన్ హనుమాంస్తత్ర గచ్చతు. సుషేనుడిలా అన్నాడు, దేవాసురుల మధ్య జరిగిన దారుణమైన మహాయుద్ధమును నేను ఎరుగుదును. దేవతలు శస్త్రములను ప్రయోగించుటలో సమర్థులే అయినను శరప్రయోగములతో శత్రువులను దెబ్బకొట్టుటలో ఆరితేరిన దానవులు మాయతో కప్పివేసి వారిని పెక్కుమార్లు హతమనర్చిరి. ఆ సంగ్రామముల యందు అస్త్రశస్త్రముల తాకిడికి దేవతలలో కొందరు తీవ్రంగా దెబ్బతిన్నారు, కొందరు స్పృహను కోల్పోయారు, మరికొందరు అసువుల బాసిరి. అప్పుడు బృహస్పతి మృత సంజీవని మొదలగు విద్యలతోడను మంత్రపూతములైన సంజీవకరణి మున్నగు ఔషధులతోడను వారికి చికిత్స చేశాడు. సంపాతి పనసుడు మొదలగు వానరయోధులు ఆ ఔషధములను త్వరగా తీసుకొని వచ్చుటకై వాయువేగంతో క్షీరసాగరానికి వెళ్ళాలి. పర్వతములయందు లభించడి ఆ మహౌషధులను ఆ పనసాదులు గుర్తింపగలరు. వాటిలో దివ్యములైన సంజీవకరణిని విశల్యకరణిని బ్రహ్మదేవుడు నిర్మించాడు. అమృతం కొరకై దేవాసురులు మథించిన క్షీరసాగర తీరమున చంద్రగిరి ద్రోణాద్రి అను పర్వతములు గలవు. దేవతలు ఆ పరమౌషధులను ఆ కొండలయందు ఉంచారు. ఆ దివ్యౌషధులు ఆ పర్వతములపై లభింపగలవు. మహారాజా సుగ్రీవ, వాయుసుతుడైన మన హనుమంతుడు అచ్చటికి వెళ్ళి ఔషధులను తీసుకొని రాగలడు అన్నాడు. ఏతస్మిన్నంతరే వాయుమేఘాశ్చాపి సవిద్యుతః పర్యశ్చన్ సాగరే తోయం కంపయన్నివ మేదిని మహతా పక్షవాతేన సర్వద్వీప మహాద్రుమాః నిపేతుర్భగ్న విటభాః సమూలా లవణాంభసి అభవన్ పన్నగాస్త్రస్తా భోగినస్తత్ర వాసినః శీఘ్రం సర్వాణి యాదాంసి జగ్ముశ్చ లవణార్ణవం. వెంటనే వాయువులు వీచాయి. వాటి ధాటికి మెరుపులతో కూడిన మేఘములు చెల్లా చెదరుగా కదిలి ఆకాశమునందంతటను వ్యాపించెను. సాగరమునందరి జలములు అల్లకల్లోలమయ్యాయి. పర్వతములు భూమండలము కంపింపసాగాయి. గరుత్మంతుని రెక్కల మహావేగమునకు ఆ ద్వీపము నందలి సమస్త వృక్షములు కొమ్మలు విరిగి వేళ్లతో సహా లంకా సమీపమున గల లవణ సముద్రములో పడిపోయాయి. లంకాద్వీపమునందు జీవించుచున్న భీకరములైన కాయములు గల మహాసర్పములు భయంతో వణికిపోయాయి. జలజంతువులన్నీయును తత్తరపాడుతూ సముద్రమున మధ్య భాగమునకు చేరాయి. తతో ముహూర్తాద్ గరుడం వైనతేయం మహాబలం వానరాదృశుః సర్వే జ్వలంతమివ పావకం తమాగతం అభిప్రేక్ష్య నాగాస్తే విప్రదుద్రువు యైస్తౌ సత్పురుషౌ బద్ధౌ శరభూతైర్మహాబలౌ. అనంతరం ఒక్క క్షణకాలములో అచటికి విచ్చేసిన మహాబలశాలియు వినతాసుతుడును అయిన గరుత్మంతుని వానరులందరూ చూచారు. ఆ మహానుభావుడు అగ్నివలే తేజరిల్లుచున్నాడు. మిగుల బలశాలులు సత్పురుషులు అయిన రామలక్ష్మణులను అస్త్రరూపములలో బంధించిన సర్పములు శరభూతైర్మహాబలౌ అన్నాడు. ఆ గరుత్మంతుని రాకను గమనించి ఆయన రెక్కల వాయు వేగమునకు భీతిల్లి ఒక్కసారి పరుగులు తీసేయట. అదేంటంటే
మాయ పన్నాడు ఇంద్రజిత్తు. ఆ మాయ వలన ఈ శరములు నాగ అంటే ఈ నాగులన్నీ శరముల రూపంలో వచ్చి వారిని బంధించాయి. ఇది జరిగింది. అంటే చినమాయను పెనుమాయ అని గరుత్మంతుడు పేరు చెబితే చాలు పారిపోతాయి. అంచేత ఆయన దిగాడు. రాగానే ఒక్కసారి టక్కన లేచి ఈ పాములన్నీ పారిపోయాయి. అంటే ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడో చూడండి. తమాగతం అభిప్రేక్ష నాగాహ అన్నాడు. నాగాస్తే విప్రదుద్రువు యైస్తౌ సత్పురుషౌ బద్ధౌ శరభూతైర్మహాబలౌ. శరభూతై అంటే శరముల స్వరూపాన్ని తెచ్చుకున్న ఈ నాగులు సత్పురుషులు ఇద్దరినీ బంధించి అలా పడుకునున్నాయి వాడి మాయ వలన, ఇంద్రజిత్తు మాయ వలన. సో దైవబలం ఎప్పుడైతే అక్కడికి చేరిందో గరుత్మంతుడి రూపంలో ఒక్కసారిగా ఆ మాయ తొలగిపోయి పారిపోయాయి అవతలకి. దీంట్లో ఆంతర్యం ఏమిట్రా అంటే ఇక్కడ కూడా మీరు చూశారు, రామలక్ష్మణులు ఆ శరబంధం వలన పడిపోయి ఉన్నారు, మూర్ఛలోనే ఉన్నారు. రాముడు ఒకసారి మాట్లాడాడు కూడాను. కానీ ఆ బాణాలు అలా ఒక చుట్టేసి ఉంచాయి వాళ్ళిద్దరిని. మనిషికి దైవబలం ఎప్పుడు తోడవుతుందయ్యా అంటే కేవలం సత్యధర్మాభిరక్తానాం నాస్తి మృత్యుకృతం భయం అని విభీషణుడు చెప్తున్నాడు గతంలో. సత్యము ధర్మము పట్ల అనురక్తి కలిగిన వాళ్ళకి దైవం తోడవుతుంది. కాబట్టి మానవుణ్ణి వేధించే ఈ దిక్కుమాలిన మాయలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ దైవబలం వలన తొలగిపోతాయి అన్నది దీంట్లో ఉన్న రహస్యం. అంతకంటే ఏమీ లేదు. అందుకే చూడండి, సత్పురుషౌ బద్ధౌ శరభూతైర్మహాబలౌ అన్నాడు. చాలా గొప్పగా చెప్పాడు. తత సుపర్ణ కాకుస్థౌ దృష్ట్వా ప్రత్యభినందితః విమర్శ చ పాణిభ్యాం ముఖే చంద్ర సమప్రభే వైనతేయేన సంస్పృష్టాః తయోః సంరురుహుర్వ్రణాః సువర్ణే చ తనూస్నిగ్ధే తయోరాశు బభూవతుః తేజో వీర్యం బలం చౌజ ఉత్సాహశ్చ మహాగుణః ప్రదర్శనం చ బుద్ధిశ్చ స్మృతిశ్చ ద్విగుణం తయోః. గరుత్మంతుడు రామలక్ష్మణులను చూసి వాళ్ళకి జేజేలు పలుకుతూ వారిని అభినందించాడు. ఇదేమిటి? ఇక్కడ నేను నిన్న చెప్పిన మాటకి ధృవీకరణ దొరుకుతుంది మీకు. ఎందుకు వాళ్ళిద్దరూ కావాలని ఆ బంధంలోకి ఇరుక్కున్నట్లు ఎందుకు అలా పడుకున్నారురా అంటే నిన్న నేను చెప్పిన మాట అది. అదేమిటి అంటే మానవ రూపంలో ఉన్నవాళ్ళు రాత్రిపూట రాక్షసులు అదృశ్యంగా యుద్ధం చేస్తున్నప్పుడు వాళ్ళని ఎదుర్కోగలిగి మామూలుగా యుద్ధం చేసేయగలిగితే ఇక్కడ మానవ ధర్మానికి చిన్న లోపం కలుగుతుంది. కాబట్టి దానిని ఎక్స్ప్లాయిట్ చేసే ఒక స్కీమ్ వేశాడు ఇంద్రజిత్తు. అయినా ధైర్యంగా కావాలని ఇక్కడ దానికి విరుద్ధంగా కాకుండా దానికి అనుగుణంగానే ఇద్దరూ కూడా ఆ శరబంధంలోకి ఇరుక్కున్నట్లు పడిపోయారు వాళ్ళు. అది కూడా దానికి కూడా ఎంతో ధైర్యం కావాలి. అందుకని గరుత్మంతుడు ఆ గొప్ప నీతి కుశలులు కాబట్టి వాళ్ళిద్దరిని అభినందించాడండి. ఇంకను అతడు చంద్రకాంతుల వలె ఆహ్లాదకరములైన వారి ముఖములను తన చేతులతో నిమిరాడు. వైనతేయుడు స్పృశించినంతనే వారి దేహములపై గల గాయములు మటుమాయమయ్యాయి. మరుక్షణములోనే వారి శరీరములు నునువుగా మారి చక్కని కాంతులతో విరాజిల్లాయి. వారి తేజస్సులు, బల పరాక్రమములు, కాంతులు, అద్భుత కార్యములను నిర్వహింపగల ఉత్సాహము, దివ్య గుణములు, దృష్టి శక్తి, సూక్ష్మబుద్ధి పరిజ్ఞానము, వేగము, జ్ఞాపక శక్తి రెట్టింపయ్యాయిట. తావుత్థాప్య మహావీర్యౌ గరుడో వాసవోపమౌ ఉభౌ తౌ సస్వజే హృష్టౌ రామశ్చైనం ఉవాచ.
గరుత్మంతుడు ఇంద్రునితో సమానముకు మహాపరాక్రమశాలుడైన రామలక్ష్మణులను లేవనెత్తి వారిని తన హక్కున చేర్చుకున్నాడు. వాళ్ళెంతో సంతోషించారట. రాముడు ప్రసన్నవదనుడై ఆ వైనతేయునితో ఇలా అన్నాడు: భవత్ప్రసాదాద్వ్యసనం రావణి ప్రభవం మహత్ ఆవామిహ వ్యతిక్రాంతౌ పూర్వవద్ బలినౌ కృతౌ యథా తాతం దశరథం యథాజం చ పితామహం తథా భవంతం ఆసాద్య హృదయం మే ప్రసీదతి. కో భవాన్ రూపసంపన్నో దివ్యస్రగనులేపనః వసానో విరజే వస్త్రే దివ్యాభరణభూషితః. మహాత్మా, నీ అనుగ్రహం వలన ఇంద్రజిత్తు వలన కలిగిన మహాప్రమాదము నుండి మేము ఇరువురము బయటపడ్డాము. నిన్ను చూచిన పిమ్మట మా తండ్రి అయిన దశరథ మహారాజును తాతయ్యైన అజమహారాజును చూచినంత సంతోషముతో నా హృదయము పొంగిపోయినది అన్నాడు. నీ రూపము అపూర్వముగానున్నది. నువ్వు ధరించిన పూలమాలలు, నీ తనువున అనులేపితములైన గంధములు దివ్యములైనవి. నిర్మలములైన వస్త్రములను దివ్యములైన ఆభరణములను ధరించి ఉన్నావు. ఇంతకు పూజ్యుడవైన నువ్వెవరవయ్యా అని అడిగాడు. తమువాచ మహాతేజ వైనతేయో మహాబలః పతత్రిరాజ ప్రీతాత్మ హర్ష పర్యాకులేక్షణ. ఆ గరుత్మంతుడు భాగవతోత్తముడు, ఆయన సామాన్యుడండి. శ్రీరాముని పలుకులకు ఎంతో సంతృప్తుడై హర్షంతో నిండిన చూపులతో ఇలా అన్నాడు: అహం సఖాతే కాకుస్థ ప్రియ ప్రాణో బహిశ్చర గరుత్మానిహ సంప్రాప్తో యువాభ్యాం సాహ్యకారణాత్ అసురా వా మహావీర్య దానవా వా మహాబలాః సురాశ్చాపి స గంధర్వాః పురస్కృత్య శతక్రతం నేమం మోక్షయితుం శక్తాః శరబంధం సుదారుణం మాయాబలాదింద్రజితా నిర్మితం క్రూరకర్మణ ఏతే నాగా కాద్రవేయా తీష్ణదంశ్రా విశోల్బణాః రక్షో మాయా ప్రభావేన శరాభూత్వా తదాశ్రితాః. కకుస్థ వంశజా, ఓ శ్రీరామ, నేను నీ ప్రియమిత్రుడను. నీకు బహిప్రాణమును. నా పేరు గరుత్మంతుడయ్యా. మీ ఇరువురిని ఆదుకొనుటకై ఇక్కడికి వచ్చాను. క్రూర కర్ముడైన ఇంద్రజిత్తు తన మాయాశక్తిచే ఏర్పరిచిన శరబంధం మిక్కిలి దారుణమైనది. ఈ శరబంధముల నుండి మిమ్ము విడిపించుటకు మహావీరులైన అసురులకు గాని మిగుల బలవంతులైన దానవులకు గాని కడకు ఇంద్రాది దేవతలకు గాని శక్తి చాలదు. కద్రువ కుమారులైన నాగులు రాక్షసుడైన ఇంద్రజిత్తు యొక్క మాయా ప్రభావంచే శరములై మిమ్ములను బంధించినవి. ఈ మహాసర్పముల యొక్క కోరలు తీవ్రములైనవి, విషపూరితములైనవి. రక్షో మాయా ప్రభావేన శరాభూత్వా త్వదాశ్రితాః. అది ఆయన చెప్పిన మాట. స భాగ్యశ్చాసి ధర్మజ్ఞ రామ సత్యపరాక్రమ లక్ష్మణేన సహ భ్రాత్రా సమరే రిపుఘాతిన ఇమం శ్రుత్వా తు వృత్తాంతం త్వరమాణోహమాగతః సహసా యువయో స్నేహాత్ సఖిత్వం అనుబాలయన్ మోక్షితౌ చ మహాఘోరాత్ అస్మాత్ సాయక బంధనాత్ అప్రమాదశ్చ కర్తవ్యో యువాభ్యాం నిత్యమేవ హి ప్రకృత్యా రాక్షసా సర్వే సంగ్రామే కూటయోధినః శూరాణాం శుద్ధభావానాం ధవతాం ఆర్జవం బలం తన్న విశ్వసితవ్యం వో రాక్షసానాం రణాజిరే ఏతే నయోపమానేన నిత్యం జిహ్మాహి రాక్షసాః. సత్యపరాక్రముడవైన ఓ రామ, నీవు మిగుల ధర్మజ్ఞుడవు. నీవును నీ సోదరుడైన లక్ష్మణుడును యుద్ధరంగమున శత్రువులను తునుమారుటలో దిట్టలు. మీరిరువురును అదృష్టవంతులు. అందువలననే ఈ తీవ్ర బంధముల నుండి విముక్తులయ్యారు. నాగాశ్రములచే బంధితులైన మీ వృత్తాంతమును వినినంతనే మీపై గల భక్తి విశ్వాసములను బట్టియు స్నేహధర్మమును అనుసరించియు వాయువేగంతో త్వరగా ఇక్కడికి వచ్చాను. సాయక బంధనాత్ అస్మాత్ సాయక బంధనాత్ అన్నాడు. మోక్షితౌచ మహాఘోరాత్ అస్మాత్ సాయక బంధనాత్ అప్రమాదశ్చ కర్తవ్యో యువాభ్యాం నిత్యమేవ హి ప్రకృత్యా రాక్షసా సర్వే సంగ్రామే కూటయోధినః శూరాణాం శుద్ధభావానాం భవతాం ఆర్జవం బలం. అది అక్కడ విషయం. ఈ రాక్షసులు కూటయోధినః అన్నాడు. వాళ్ళు దానివల్ల ఇబ్బంది ఉంటుందండి. కథన రంగమునందు
కపట యుద్ధమునకు పాల్పడుట రాక్షసులందరికీ సహజ లక్షణము. మోసం చేయడమే వాళ్ళ స్వభావమే మోసం. నిర్మల స్వభావులైన మీ వంటి వారులకు సరళవర్తనమే మహాబలము. అందువలన యుద్ధభూమి యందు ఆ రాక్షసులను మీరు ఎన్నడూనూ నమ్మరాదు. ఈ సంఘటనను బట్టి ఆ రాక్షసులు సర్వదా కుటిలురని గ్రహింపవచ్చును అని చెప్పాడు. ఈ సర్గలోని 53, 54 శ్లోకాలు 50వ సర్గలోనివి. ప్రకృత్యా రాక్షసా సర్వే సంగ్రామే కూటయోధినః శూరాణం శుద్ధభావానాం భవతాం ఆర్జవం బలం తన్న విశ్వసితవ్యం వో రాక్షసానాం రణాజిరే ఏతే ఏతే నైవోపమానేన నిత్యం దిగ్మాహి రాక్షసాః. ఇప్పుడు అనవసరంగా విరోధి దగ్గర ఉన్న కూటనీతిని వీడు కూడా నేర్చుకుంటే వీడి దగ్గర ఉన్న బలం అసలుకి ఏమిటి, ఒరిజినల్గా ఉన్న బలం ఏమిట్రా అంటే సరళవర్తనమే మహాబలము. మీకు నిర్మల స్వభావులు, మీరు రుజుమార్గం, అదే మీ బలం. వెరీ వెరీ షార్ప్ అనాలిసిస్, చాలా ప్రాక్టికల్. ఇలా నా వల్ల కాదు, నేను కూడా నేర్చుకోవాలి మోసం అని మీరు గనక అవతల పక్కవాడి మోసాన్ని మీరు చేయడం మొదలు పెడితే మీరు బలహీనులవుతారు. అలా చేసేందుకోసం ఈ ప్రయోగం చేశాడు ఆ ఇంద్రజిత్తు. ఇది ఇందులో ఉన్న అర్థం. ఏమండి, నేను ఇలా ఉంటే లాభం లేదు, నేను కూడా ఆ విధంగా మోసం చేస్తేనే మోసానికి మోసమే సమాధానం అంటూ నువ్వు బయలుదేరితే నువ్వు వీక్ అయిపోతావు. అది నీ ప్రాపర్టీ కాదు. నువ్వు నీ ప్రాపర్టీని నిలుపుకోవాల్సిన ధర్మం ఉన్నది. కానీ వీళ్ళని నమ్మరాదు. ఈ సంఘటనను బట్టి ఆ రాక్షసులు సర్వదా కుటిలురని గ్రహించి ముందరికి వెళ్ళండి అన్నాడు. ఏవముక్త్వాతో రామం సుపర్ణస్సు మహాబలః పరిష్వజ్య సుహృత్ స్నిగ్ధం అప్రష్టుం ఉపచక్రమే సఖే రాఘవ ధర్మజ్ఞ రిపూణామపి వత్సల అభ్యనుజ్ఞాతుమిచ్చామి గమిష్యామి యథాగతం నచ కౌతూహలం కార్యం సఖిత్వం ప్రతి రాఘవాకృత కర్మారణే వీర సఖిత్వం ననువేత్స్యసి బాలవృద్ధావశేషాం తు లంకాం కృత్వా శరోర్మిభిః రావణం చ రిపుం హత్వా సీతాం లప్స్యసే. ధర్మజ్ఞుడవైన మిత్రమా ఓ శ్రీరామ, నీవు శత్రువులపై కూడా ప్రేమను చూపెడివాడవు. నువ్వు నా నివాస స్థానమునకు వెళ్ళుటకై నన్ను అనుమతింప ప్రార్థన అని. రఘురామ, నేను నీకు ఏ విధంగా మిత్రుడను అను విషయమును గురించి ఎరుంగుటకై ప్రస్తుతము నీవు కుతూహలపడవలదు అన్నాడు. నీవు రాక్షసులతోడి యుద్ధమున సఫలుడవైన పిమ్మట ఆ విషయము నీకే బోధపడగలదు. సముద్ర తరంగముల వంటి నీ బాణ పరంపరతో లంకనంతయును పూర్తిగా ముంచివేయగలవు. బాలురు, స్త్రీలు, వృద్ధులు మాత్రము సురక్షితులుగా ఉంటారు. బద్ధ శత్రువైన రావణుని వధించి నీవు తప్పక సీతాదేవిని పొందగలవు అని చెప్పాడు. ఇత్యేవ ముక్త్వా వచనం సుపర్ణ శీఘ్ర విక్రమ రామం చ విరుజం కృత్వా మధ్యే తేషాం వనౌకసాం ప్రదక్షిణం తదకృత్వా పరిష్వజ్య చ వీర్యవాన్ జగామాకాశమావిశ్య సుపర్ణః పవనో యథా. శీఘ్రంగా సాగిపోగల సుపర్ణుడు ఇట్లు పలికిన పిమ్మట శ్రీరాముని సురక్షితును గావించి ఆ వానర యోధుల సమక్షమున ఆ స్వామికి ప్రదక్షిణం చేసి మిక్కిలి పరాక్రమశాలియగు ఆ వైనతేయుడు రఘువరుని అక్కున చేర్చుకొని ఆ స్వామి అనుమతితో ఆకాశంలో వాయువేగంగా వెళ్ళిపోయాడు. విరుజౌ రాఘవో దృష్ట్వా తతో వానరయూథపాః సింహనాదాంస్తదా నేదుః లాంగూలాన్ దుదువుస్తదా. తతో భైరీః సమాజఘ్నుః మృదంగాశ్చాప్యనాదయన్ దధ్ముఃశంఖాన్ సంప్రహృష్టాశ్వేళంత్యపి యథా పురం. ఆస్ఫోట్యాస్ఫోట్య విక్రాంతా వానరా నగయోధినః ద్రుమాన్ ఉత్పాట్య వివిధాన్ తస్థు శతసహస్రశః విసృజంతో మహానాదాన్ త్రాసయంతో నిశాచరాన్ లంకాద్వారాణ్యుపాజగ్ముష్యోద్ధుకామః ప్లవంగమాః. తతస్తు భీమస్తుములో నినాదో బభూవ శాఖా మృగయూథపానాం క్షయే నిదాఘశ్చ యథా ఘనానాం నాతస్తు భీమో నదతాం నిషీధే. వెంటనే వానరయోధులెల్లరును బంధ విముక్తులై క్షేమంగానున్న రఘువీరులను గాంచి సింహనాదములను గావించుచు వాలములను అటునిటూ చలింపజేసిరి. సంతోషంతో పొంగిపోవుచున్న కపివరులు ఢంకాలను మ్రోగించారు.
మృదంగనాదములను గావించారు, శంఖములను పూరించారు, ఎప్పటి వలె గర్జనలు చేశారు. ఆ వానరోత్తములు విజృంభించి పదే పదే భుజములను చరచుచు వివిధములకు వేల కొలది వృక్షములను పెకిలించి వాటిని చేతబట్టి నిలబడ్డారు. ఆ కపిశ్రేష్ఠులు మహానాదములను నొనర్చుచు రాక్షసులను భయపెట్టసాగిరి. వారు యుద్ధకాంక్షతో లంకానగర ద్వారముల కడకు చేరారు. ఆ వానర యోధుల యొక్క భయంకర గర్జనలకు దిక్కులు పిక్కటిల్లాయి. ఆ ధ్వనులు గ్రీష్మాంతమున అర్ధరాత్రి వేళలో మేఘగర్జనల వలె భయంకరంగా ఉన్నాయిట. ఒక్క క్షణం క్రింద ఎలా ఉన్నారు వాళ్ళు? విభీషణుడు వస్తుంటే ఇంద్రజిత్తు అనుకుని పారిపోయిన వాళ్ళు వీళ్ళంతా. ఒక్కసారి రామలక్ష్మణులు లేచారు అనగానే ఆహా, వెంటనే గర్జనలు చేస్తూ లేచి నిలబడ్డారు. అంటే చాలామంది అడుగుతూ ఉంటారు, ఏమిటండి ఒక్కసారి గరుత్మంతుడు దైవబలం మానవులు రూపంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు కావాలని బంధింపబడి వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు నిలబెట్టుకోవడం వలన దైవబలం వచ్చింది అని మీరు చెప్తున్నారు. వానరులు, నరులు, రాక్షసులు, దేవతలు, యక్షులు, ఈ రకరకాల ఈ విభిన్నమైన ఈ స్వరూపాలన్నీ ఒకచోటే ఉంటాయా అని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఋగ్వేదంలో ఒక మాట ఉంది, అదితిర్జౌరదితిరంతరిక్షం అదితిర్మాతాస పితాస పుత్రః విశ్వే దేవాః అదితిః పంచజనాః అదితిర్జాతమదితిర్జనిత్వం అన్నాడు. అంటే మానవుడు పంచభూతములతో ఏర్పడిన శరీరాలతో ఉంటారు గారు వాళ్ళు. ఈ పాంచభౌతికమైనది మానవ స్వరూపం కానీ అందులో దైవబలం లేదు అనుకోవడం పొరపాటు. యా ప్రాణేన సంభవతి తదితి దేవతామయి ఉపనిషత్తు చెబుతోంది. యా గుహాయాం ప్రవిశ్య తిష్టతి, యా గుహాయాం ప్రవిశ్య తిష్టంతి, యా భూతేభిర్వ్యజాయత అంటాడు కఠోపనిషత్తులో. ఏదైతే ప్రాణంతో పాటుగా పుడుతున్నదో, బుద్ధి అనే గుహలో సూక్ష్మంగా దాగి ఉంటున్నదో, యా ఏతద్వైతత్ అంటాడు, అదే దైవం అన్నాడు. అంటే దీన్ని ఇంతాక నేను చెప్పిన సూక్తంతో అన్వయించి చూస్తే అది ఉంటున్నది, మీలో దైవబలం ఉన్నది, కానీ నిద్రిస్తూ ఉంటుంది. అది ఎప్పుడు జాగృతం అవుతుంది అంటే మీరు ధర్మబద్ధంగా ఉంటే జాగృతం అవుతుంది, మిమ్మల్ని కాపాడుతుంది. మీరు ధర్మబద్ధంగా లేనప్పుడు మీరు నిరాశలోకి వెళ్ళిపోతారు. ఇంతాక మీరు వానరుల పరిస్థితి చూశారు. ఎట్టి పరిస్థితుల్లో నా ధర్మాన్ని నేను కాపాడుకుంటాను అని మీరు అనుకున్న రోజున 1000 ఏనుగుల బలం మీకు లోపల దైవస్వరూపంలా లేచి నిలబడుతుంది. ఆర్ వి హ్యూమన్ బీయింగ్స్ అనే ప్రశ్నకి సమాధానం ఏమిటంటే, ఆర్ వి హ్యూమన్ బీయింగ్స్ ట్రయింగ్ టు గెయిన్ ఎ స్పిరిచువల్ స్పియర్? కాదు. ఆర్ వి హ్యూమన్ బీయింగ్స్ ట్రయింగ్ టు గెయిన్ ఎ స్పిరిచువల్ ఫార్మ్? నో. ఆల్ ఆఫ్ us are spiritual beings in the human form. इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकीये आदिकाव्ये युद्धकाण्डे 50 सर्गः श्रीरामचन्द्रश्रितपारिजातः समस्तकल्याणगुणाभिरामः सीतामुखाम्बोरो चञ्चरीकः निरन्तरं मङ्गलमातनोतु सर्वं श्रीकृष्णार्पणमस्तु.